కళలకు కాణాచి, అవధానాలకు ఆలవాలం, సంస్కృతికి సంపన్నిలయమైన గుంటూరు నగరంలో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో CA విద్యార్థుల మధ్యలో జరుగుతున్నటువంటి ఈ సభలో మనం ప్రధానంగా ఆధునిక యువతరం, విద్యార్థి దశలో ఉన్న యువతరం ఎలా చదువు సాగించాలి, సామాజిక సమస్యల్ని, జీవితంలో సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలి, అంతిమంగా జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలి అనే విషయాల మీద మన పురాణాలతో పాటు ఆధునిక విజ్ఞాన శాస్త్రాలు కూడా ఆధారంగా ప్రసంగం చేసుకోబోతాం. ఇందులో నేను ప్రార్థన పద్యంలోనే చెప్పిన మాటలో కొన్ని విశేషాలు ఉన్నాయి. ఒక జాతి అభివృద్ధి చెందాలన్నా, ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలన్నా కొందరు త్యాగం చేయాలి. నీ జీవితమే అభివృద్ధి పథంలో సాగాలి అంటే ముందు నువ్వు త్యాగానికి సిద్ధపడి ఉండాలి. త్యాగయ్యనేకే అమృతత్వ మానసుహు అంటోంది వేదం. త్యాగం వల్ల మాత్రమే మనిషి అమృతానందాన్ని పొందుతాడు. మామూలు సుఖాలు వేరు, ఆనందం వేరు, అమృతానందం వేరు. ఎప్పటికీ తొలగిపోకుండా శాశ్వతంగా ఉండే ఆనందాన్ని అమృతానందం అంటారు. ఊరికే ఏదో వేసవకాలంలో బయట శీతల పానీయం తాగ్గానే కలిగే క్షణికమైన ఆనందం ఉంది, వావ్ అండం, అదొక క్షణం ఆనందం అంటారు. ఈ వావులు ఎన్ని లక్షల వావులున్నా మన ఊరికి ఆవుల కింద లెక్క, గేదెల కింద లెక్క, ఉపయోగమేం లేదు ఇక్కడ. ఇవన్నీ మళ్ళీ వావ్ అండం, ఓడవ బొమ్మ పెట్టడం, ఫేస్బుక్లో మనం చూసి వావ్ అండం, వాడు తర్వాత చూసుకుని ఐ గాట్ 1000 వావ్స్ అండం. ఇక్కడ ఇంకోటి ఎవడికో 100 తక్కువ రావడం, ఐ గాట్ లెస్ అండం. ఇదే దరిద్రం. ఇక్కడ నువ్వేదో చూసావు, దాని ఆనందం నువ్వు పొందలేదు, ఎవడికో పెడతావు దాన్ని, వాడేదో అనాలి. అంటే మనకి నిజమైన ఆనందం ఎక్కడుందంటే మనం ఆ దృశ్యం చూడడంలో కానీ, దాన్ని ఆస్వాదించడంలో కానీ లేదు. మనం చేస్తున్నట్టుగా ఇంకోళ్ళకి చెప్పడంలో, వాడు మనం మెచ్చుకోవడంలో ఉంది. అంటే మనం బానిసలం అయిపోయాం. ఆలోచింతురుగాక మేరలు, మనం బానిసలం అయిపోయాం ఖచ్చితంగా. ఎవడో మెచ్చుకోవడం మీద మన ఆనందం ఆధారపడి ఉంది. నిజంగా మనం పొందుతున్న దాని మీద మన ఆనందం ఆధారపడలేదు. మీరెవరో మెచ్చుకుంటారనో, మీరు నన్ను కీర్తిస్తారనో నేను మీ మధ్యలోకి రాలేదు. నిన్న ఇదే చోట రాత్రి సమావేశం జరిగింది. పైగా అర్ధరాత్రి 10 వరకు మాట్లాడాను నేను, 8 నుంచి 10. అప్పుడు మీ వయస్సు వాళ్ళు కాదు, మీకు రెట్టింపు 3 రెట్లు వయస్సు వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరి మధ్యలోకి నేను వెళ్ళలేదు. నాకంటే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, నాకు గురుతుల్యులు ఉన్నారు, నేను పాదాభివందనం చేయదగిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళెవరి మధ్యలోకి నేను వెళ్ళలేదు. కానీ మీ మధ్యలోకి నేను వచ్చాను. ఎందుకో తెలుసా? నా 2 పిల్లలు శ్రీశ్రీ, గురజాడ నాకు మీ అందరిలో కనపడుతున్నారు. నా పిల్లాడికి ఏదైనా జరిగింది అంటే నేనే పెడతానమ్మా, వాడు రావడం వీడు, వాడికి ఏదో జరిగింది కదా, నేనే వెళ్ళాలి. ఈవేళ విద్యార్థి లోకానికి మొత్తానికి ఒక ఆపద వచ్చి పడింది. చదువుకుందుకు మాస్టర్ మైండ్స్ చాలా ఉన్నాయి, ఆలయాలు చాలా ఉన్నాయి, ప్రతిదానికి కోచింగ్ సెంటర్ ఉంది. కానీ మొత్తం జీవితాన్ని ధైర్యంగా నడుపుకోవడానికి అవసరమైన బ్లీచింగ్ సెంటర్ లేదు. కోచింగ్ సెంటర్లు చాలా ఉన్నాయి. ఈ కుళ్ళు మొత్తం కడిగేసేలాగా, దీన్ని ప్రక్షాళన చేసేలాగా నో బ్లీచింగ్ సెంటర్ ఈజ్ అవైలబుల్. ఇవాళ కావాల్సింది బ్లీచింగ్ సెంటర్, కోచింగ్ సెంటర్ కాదు. ఈ సమాజంలో ఉన్న కుళ్ళుని అది మన జీవితంలో ప్రవేశిస్తుంటే దాన్ని కడిగేసుకోవాలి. దాని నుంచి ప్రతి విద్యార్థి ఈవేళ తనను తాను రక్షించుకోవాలి. ముందు ఏదో సాధించడం పక్కనట్టండి. అసలు ముందు పడుకుంటే నిద్ర పట్టాలి. పడుకొని ఇచ్చేదే తక్కువ కదా, రాత్రి 5-6 గంటలు పడుకుంటే ఎక్కువ. ఓ హాస్టల్లోనో రెసిడెన్షియల్లోనో ఉన్న తర్వాత పడుకొనిచ్చే తక్కువ. ఒకవేళ ఏదైనా సహృదయాలు ఉండి వాళ్ళకి నిద్ర అవసరం కదా అని 10 గంటలు పడుకుని 5 గంటలు లేవమనే స్వేచ్ఛ మనకి ఇచ్చిన, మనం పడుకోగా మనం 1 గంట వరకు కెలుగుతూ ఉంటాం. ఇక్కడ వాడేం పంపాడు, వీడేం పంపాడు అని. ఇక్కడ దుప్పటి ముసిగెట్టు కూడా లోపల నుంచి కలుగుతూ ఉంటాం. అందులోంచి ఓ దివ్యకాంతి కనిపిస్తూ ఉంటుంది. అదో భగవద్గీత, అది 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం, ఓ దివ్యకాంతి. ఈలోపు తల్లో తండ్రో హాస్టల్ చూసేయనో ప్రిన్సిపాల్ ఎవరో వస్తే తీసేస్తాం, వెంటనే ఓ నొక్కుతాం, అక్కడ మారిపోతుంది. లక్ష్మీనారాయణుల చిత్రం వస్తుంది అక్కడ. అవన్నీ మీకు తెలుసు, మాకు తెలియవు. నా దగ్గర ఉన్నది ఇగో ఇప్పుడు ఇందాక చూపించాను కదా, ఓ బోర్డు శాంసంగ్ ఫోను, దీని ఖరీదు 3800.
దీంతో నా జీవితం గడిచిపోతుంది. నాకు 63 వయస్సు. ఈ రంగంలో నేను 30 ఏళ్ళుగా ఉన్నాను, ఇంకా పైనే ఉన్నాను. నాకు గడిచిపోతుంది. నేను అవధానాలు చేస్తున్నాను, భవన విజయాలు చేస్తున్నాను, దేశ విదేశాలు తిరుగుతున్నాను. 18 దేశాలు తిరిగాను. అమెరికా ఓ 10 సార్లు పైన అయిపోయింది. తిరగని ఖండం లేదు, తిరగని దేశం లేదు సుమారుగా. ఈ ఫోన్తోనే నడిచింది నాకు మొత్తం అంతా. అక్కడ ఈ ఫోన్ పనిచేయదు, నేను సంతోషిస్తాను. పని చేయకపోవడం వల్ల మంచిది. వాడు పడతాడు తెప్పలు, మనకు అనవసరం. పిలిచిన వాడు ఎవడో పెడతాడు మనకే. ఆయన పెట్టుకున్నాడు కదా కార్యక్రమం, ఆయన పెట్టుకుంటాడు, ఆయన పిలుచుకుంటాడు, ఇంటికి వస్తాడు. నాకు దేనికి? దానికోసం నేను స్మార్ట్ ఫోన్ పెట్టుకున్నాను, ఒక పెద్ద ఇంత ఫోన్. నేను ఈవేళ 2 లక్షల ఫోన్ కొనుక్కోగలనమ్మా, నాకేం ఇబ్బందులు. కానీ నాకు అవసరం లేదు, నాకు ఇది నడిచిపోతుంది. అందుకే నాకు ప్రశాంతంగా ఉంటాయి. రాత్రి 10 వరకు మాట్లాడాను, 10:30కి పడుకున్నాను. వెంటనే నేను మళ్ళీ ఖచ్చితంగా నేను లేవలసిన సమయానికి 6 గంటల కంటే ముందే నేను లేచాను. నా సంధ్యావందనాలు, నా అనుష్ఠానాలు అన్నీ చేసుకున్నాను. సరిగ్గా 8ంటికి శుభ్రంగా సాంబార్ ఇడ్లీ శుభ్రంగా కొట్టేసాను. నాకు కావలసిన వాడిని 9:30కి నేను సిద్ధంగా ఉంటానని చెప్పాను వారికి, మోహన్ గారికి. నేను 9:30కి సిద్ధంగా ఉన్నాను. వారు కబురు పెట్టగానే బయలుదేరి వచ్చాను. ఎందుకంటే మనం మాట ఇచ్చాం, ఆ మాట ప్రకారం మనం నడుచుకోవాలి. నేను మీ అందరిలోకి ఎందుకు నమస్కారం చేసుకుంటూ వచ్చాను అంటే, ఒకరి పెద్దవాళ్ళు కనపడితే మీరు దయచేసి నమస్కారం చేయండి అమ్మా. చెయ్యి ఒప్పకండి, కాలు ఒప్పకండి. నమస్కారం చేయండి, నమస్కారం చేయండి. నేను మీకు చేయమని చెప్పలేదు, ఇక్కడి నుంచి హెచ్చరికలు చేయలేదు. గురువు గారు వచ్చారు, లేవండి, అందులో దండాలు పెట్టండి. ఇదంతా డ్రిల్ మాస్టర్ వ్యవహారంలో ఉంటుంది, అటెన్షన్ స్టాండర్డీజ్ లాగా. చెబితే చేయడం కాదు. అక్కడ సహజంగా లోపల నుంచి ఒక సంస్కారం రావాలి అంటే నాకు తోచింది ఒకటే, ఇంతమందికి నా పిల్లల వయస్సు వాళ్ళని దేవతలుగా నేను భావించి నేను నమస్కారం చేస్తే చెయ్యనివాడు ఉంటాడా అని నేను పరిశీలించుకుంటూ వెళ్ళా. ఇన్ని వేల మంది చేతులు ఎత్తి నమస్కారం చేశారు. మీ సంస్కారానికి నమస్కారం. మీకంటే వయస్సులో పెద్దవాడు ఏదో 2 ఏళ్ళో 3 ఏళ్ళో కాదు, మీకు చదువు చెప్పిన వారు, తల్లిదండ్రులు, అత్తమామలు, పెద్దలు, ఎవరైనా మేనమామలు, పెంతనులు కనబడితే ముందు చేతులు 2 ఇలా లేవాలి. హాయ్ బాగున్నావా కాదు, నీకు నేను బాయ్ ఫ్రెండ్ కాదు, గర్ల్ ఫ్రెండ్ కాదు. ఇవాళ చిన్నపిల్లలకు కూడా చెప్పాల్సి వస్తుంది, ఈ విషయాన్ని. పెద్దవాళ్ళు కనపడితే చేయాల్సింది ఇది నమస్కారం. అది భారతీయ సంప్రదాయం, ఒట్టి సంప్రదాయం కాదు. ఈ నమస్కారం కారణంగానే భారత జాతిలో కరోనా వ్యాధి తక్కువ, అమెరికాలో ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు చేతులు మూతులు అన్నీ కలిపేస్తారు, మనం కలపం. విచిత్రమైన సంప్రదాయాలు ఉంటాయండి పాశ్చాత్య దేశాలకి, భారతదేశాలకి. మనం గ్రహించుకోవాలి ప్రత్యేకంగా. మన దేశంలో ఎవరైనా రాజకీయ నాయకులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు వారి భార్యలతో సహా వేదిక మీద నిలబడ్డారనుకోండి, ఎవరి భార్య వారి పక్కన ఉంటారు. మీరు అమెరికా ప్రెసిడెంట్, రష్యా ప్రెసిడెంట్, ఐరోపాలో ఫ్రాన్సు, జర్మనీ వాళ్ళ అధ్యక్షులు, ప్రధానమంత్రులు నిలబడిన సందర్భాలు చూడండి, ఒకటి పెళ్ళం ఇంకోటి పక్కన ఉంటుంది. మీరు గమనించుకోండి, సరిగ్గా ఫోటోలు చూసుకోండి. అది మా సంప్రదాయం. ఇదేమి దరిద్రపు సంప్రదాయం? ఎవడు పెళ్ళం వాడి పక్కన ఉండాలి కానీ ఇంకోటి పక్కన ఉండడం ఏంటి? అంటే వాళ్ళ సంప్రదాయం ఏమిటి? దే డోంట్ బాదర్, వాళ్ళు లెక్క చేయరు. ఎవరెవరి పక్కన ఉంటే ఏమిటండి, అయిపోయింది జీవితం అంతా. ఇంకేం పట్టించుకుంటావు నువ్వు? మన సంప్రదాయం ప్రకారం ఖచ్చితంగా సాక్షాత్తు శ్రీరామచంద్రుడు వచ్చి వేదిక మీద ఉన్నా సరే పక్కన సీతాదేవి ఉండాలమ్మా, రుక్మిణీదేవి ఉంటే కుదరదు. అక్కడ రుక్మిణీదేవి కృష్ణుడు పక్కన ఉండాలి. గుళ్ళో సరే, గుళ్ళో బొమ్మలు తేడా వచ్చినా అడిగేస్తాం మనం. కృష్ణుడి పక్కన రుక్మిణీదేవిని పెట్టాలి. మీరు వేరే వాళ్ళని ఎలా పెడతారు? ఆయనకి 2 ఉంటే 2ని పెట్టండి, మాకు అభ్యంతరాలు, కానీ వేరే వాళ్ళని పెట్టకూడదు. ఇది భారతీయ సంప్రదాయం. దీని ద్వారా మన దేవతలు కూడా, మన నాయకులు కూడా మనకి ఏం తెలియజేస్తారంటే, ఒక్కసారి మనం తాళి కట్టాము అంటే, వివాహం అయింది అంటే జీవితాంతం వారే. అది భగవంతుడిచ్చిన ప్రసాదం. చూసారా, మీరు చప్పట్లు బాగా తగ్గిపోయాయి. మనకి ఇష్టం లేదు ఆ విషయం. అది నేను చెప్పగానే మీరు ఇష్టపడ్డారు. చూసారా, అది గురుస్థానం అంటే. నమస్కారం. నాకింతమందిలో నా మాటకు ఆ గౌరవాన్ని కలిగించిన పలుకుల తల్లి సరస్వతి మాతకు నమస్కారం. ఏదైనా విషయం తెలియకపోవడం తప్పు కాదండి, తెలుసుకోకపోవడం తప్పు అండి. నాకు కూడా తెలియనివి చాలా ఉన్నాయి. చిన్నపిల్లలు చెబుతుంటే కూడా నేను నేర్చుకుంటాను. నాకు తెలియదు ఆ విషయం, దానికే ఉంది. ఈ మాత్రం తెలియదా అనకూడదు. అదే ఇంత పొడుగున్నావు తేలుమంత్రం రాదా అన్నట్టు. పొడుకుంటే తేలుమంత్రం రావాలా? ఎందుకంటే వీడికి తేలు కుట్టింది, వీడు ఏడుస్తున్నాడు. ఎవడో వచ్చి మంత్రం వేస్తే బాగుండు అనుకుంటున్నాడు. వాడు మందు దొరకలేదు, మంత్రం వేస్తే బాగుండు అనుకోండి. ఎవడో దొరకలా. ఎవడో పొడుగ్గా ఉన్నవాడు ఒకడు వచ్చాడు. కానీ నీకు తేలు మంత్రం వచ్చా అన్నట్ట. రాదు అన్నాడు. కానీ వీడికి మంటెత్తిపోతుంది కదా, అందుకని ఇంత పొడుగున్నావు తేలు మంత్రం రాదా అన్నట్టు. అదేమిటి? అంత పొడుగుండడానికి తేలు మంత్రానికి సంబంధం ఏముందండి? ఎంత విద్వాంసుడైనా కొన్ని విషయాలు తెలియకపోవచ్చు, ఎవరో దగ్గర నేర్చుకోవాలి.
బలాదపి సుఖాదపి చ యుక్తియుక్తవచ గ్రాహ్యం అన్నారు. చిన్నపిల్లాడు చెప్పినా చిలుక చెప్పినా మంచి మాట అయితే మాట్లాడకుండా వినమన్నారు. వయసు చూడక్కల, మంచి మాట అయితే చాలు. మీకంటే చిన్నపిల్లల నుంచి కూడా మీరు నేర్చుకోవలసిందే ఖచ్చితంగా, పెద్దవాళ్ళ నుంచి అలాగో. అంతేకాదు, ఇంకో మాట చెబుతున్నా, మనలో మన మాట బయట ఎక్కడ అనకండి, పెద్దవాళ్ళ నుంచి నేర్చుకోకూడనివి కూడా కొన్ని ఉంటాయి. వాళ్ళకు కొన్ని వ్యసనాలు ఉంటాయి, వాళ్ళకు కొన్ని బలహీనతలు ఉంటాయి, వాళ్ళకు కొన్ని చేదస్తాలు ఉంటాయి. నమస్కారం పెట్టి వదిలేయాలి. మనం అనుసరించకూడదు, ఆక్షేపించకూడదు. మనం అనుసరించక్కర్లేదు, ఆక్షేపించద్దు. వాళ్ళు పెద్దవాళ్ళు, 70 ఏళ్ళు దాటాయి. ఈ వయసులో దాన్ని వదిలిపెట్టాలంటే కష్టం. వాళ్ళ ప్రాణాలు పోతాయి. అలవాటు పడిపోయారు. వదిలేయడమే విషయాన్ని, ఏదో చేదస్తాం, వదిలే. నన్ను ధిక్కరించకూడదు. అక్కడే వస్తుంది మొత్తం సమస్య, యువతరానికి పెద్ద తరానికి. నేను మాట్లాడింది పెద్ద తరంతో, ఇవాళ మాట్లాడుతున్నది యువతరంతో. తరతరాల అంతరం ఉందంటారు. ఆ అంతరం ఎందుకు వచ్చిందో చూద్దాం. అంతరం ఎక్కడ వస్తుంది అంటే, మాకు మీరు చెబుతున్నప్పుడు మీకు మేము చెబితే తప్పేమిటి అంటే, ఖచ్చితంగా తేడా ఉందండి. 20 ఏళ్లవాడు 60 ఏళ్ల వాడికి చెప్పడం వేరమ్మా, 60 ఏళ్ల వాళ్ళు 20 ఏళ్ల వాళ్ళకి చెప్పడం వేరు. తేడా ఉంటుంది ఖచ్చితంగా. వయస్సు, జీవితం ఎక్కువగా ఉంది. నువ్వు నాకంటే పండితురాలు కావచ్చు, నువ్వు నాకంటే జ్ఞానవంతురాలు కావచ్చు, నువ్వు నాకంటే అందంగా ఉండొచ్చు, కానీ నా 63 ఏళ్ళు మీలో ఎవరికీ ఉండే అవకాశం లేదు. అందులో మీరు నన్ను జయించలేరు. ఖచ్చితంగా అందులో మీరు నన్ను జయించలేరు. మీరు దేంట్లో జయించినా సరే ఆ వయస్సును గౌరవించాల్సిందే. ఆ సంప్రదాయాలే భారతీయ సంప్రదాయాలు. వాటిని వేళ మనం ఆధునిక విజ్ఞానంతో మేళవించి చెప్పుకోవలసిన అవసరం ఉంది. అప్పుడు వాటి విలువేమిటో మనకు తెలుస్తుంది. యువతరం దీక్ష బోనాలి అన్నాం. దీక్ష ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? నిద్ర లేవడంతో వస్తుంది. నిద్ర లేవడానికి ఒక సమయం ఉంది. 5 నుంచి 6లోగా నిద్ర లేవకపోతే వాడిని 6ంటికి నిద్రలేస్తే మనిషి అంటారు, 5ంటికి నిద్రలేస్తే దేవత అంటారు, 6ంటికి నిద్రలేస్తే మనిషి అంటారు, 7 తర్వాత లేచినా లేవకపోయినా రాక్షసుడు అంటారు. ఇంకా అనక్కర్లేదు ఏమని. ఇంకా మనం దేవతాత్వాన్ని పొందాలి, హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలంటే 5ంటికి నిద్ర లేవాలి, 5, 6 మధ్యలో లేవాలి. కనీసం 6, 6:30 మధ్యలో లేస్తే మనుషులుగా ఉంటాం. ఇక 7 తర్వాత 8 తర్వాత లేచిన ఒకటే, మన్నాళ్ళు లేచిన ఒకటే. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, సుబ్బరాజ్ అని. వాడు నేను కలిసి ఇంటర్మీడియట్ చదువుకున్నాం. తాడేపల్లిగూడెంలో మకాం పెట్టాం. పట్టణంలో మామూలుగా పల్లెటూళ్ళలోనే ఉండి చదువుకున్నాం. పరీక్షల రోజుల్లో మకాం పెట్టాం. మా నాన్నగారికి ఏమిటంటే, ఇప్పుడు రోజు ఇక్కడి నుంచి సైకిల్ మీద పెడితే పరీక్ష సరిగ్గా రాస్తాడో రాయడో చదువుకోడు. ఒరే ఈ 15 రోజులు నెలలు ఎక్కడో రూమ్ తీసుకుంటారా, ఉండండి రా అన్నారు. మా సుబ్బరాజుగా నాకు స్నేహం. వాడికి వంట రాదు, నాకు వంట రాదు. ఏదో మెసలో తిన్నాం, ఊరుకున్నాం. పొద్దున్న అక్కడ మేము ఉన్న చోట ఇబ్బంది ఏమిటంటే, తెల్లగట్ట 4ంటికి కూడా ఇస్తుంది, 4:30కి ఆగిపోతుంది. 4ంటికి లేచి స్నానం చేయాలి. ఇంకో దారి లేదు. అనివార్యమైనప్పుడు మన మనస్సును మనం మార్చుకోవాలి. కానీ చీచీ అని మున్సిపాలిటీ వాళ్ళని తిట్టకూడదమ్మా. నీ గురించి మున్సిపాలిటీ విధానాలు మారవు. అక్కడ దానికి అనేక సమస్యలు ఉంటాయి. నువ్వు 4ంటికి లేచి స్నానం చేస్తే అయిపోయే, దానికి దేశాన్నంతటిని తిట్టుకుంటే అలాగా చుట్టూరా ఆవరించి ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ప్రయత్నించి ఎంత చిన్న దీపమైనా వెలిగించడం మంచిది. యువభారతి అని ఒక అద్భుతమైన సాహిత్య సంస్థ ఉండేది. ఆ సంస్థ కొన్ని 100 పుస్తకాలు ప్రచురించింది. నన్నయ్య గారి నుంచి నారాయణ రెడ్డి గారి వరకు ఉండే సాహిత్యం అంతా. ఆ సంస్థ యొక్క ఎంబలం, లోగోలో ఉండే మాట ఏమిటంటే, చుట్టూరా ఆవరించి ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ప్రయత్నించి ఎంత చిన్న దీపాన్నైనా వెలిగించడం మంచిది. ఎంతకాలం తిట్టుకుంటావు ఇలాగా? రాజకీయాలు బాగోలేదు, ప్రభుత్వాలు బాగాలేదు, సమాజం బాగాలేదు, తల్లిదండ్రులు సరిగ్గా పెంచట్లేదని పిల్లలు అనుకోవడం, పిల్లలు సరిగ్గా ఉండట్లేదని తల్లిదండ్రులు అనుకోవడం, ఏమిటమ్మా ఇది? ఎంతకాలం ఇది? మమ్మల్ని మీరు తిట్టుకుంటూ కూర్చోవడమేనా? దానికి మన సంస్కృతి చెబుతున్నది ఏమిటంటే, ప్రయత్నించి చిన్న దీపం పెట్టవయ్యా. ఆ ప్రయత్నమే ఈ మాట. ఈ మాటకి మీరు ఎంత స్పందించకపోతే ఇంతమంది వచ్చి పొద్దున్నే ఇక్కడ కూర్చుంటారా, చప్పట్లు కొడుతూ ఉంటారా? మాటికి ఆ మనసు స్పందిస్తుంది కదా, అనుమానమే ఉంది. అందుకని మీరు ఎంతమంది ప్రయత్నించగలరో ప్రయత్నించి 5 నుంచి 6లోగా లేచే ప్రయత్నం. ఇక్కడ కాదమ్మా, ఇక్కడ హాస్టల్లో ఎలాగో నేర్పుతారు. ఇంటికి వెళ్ళినా ఉండాలి, రేపు పెళ్ళి అయినా ఉండాలి, మా అమ్మలు అయిపోయినా ఉండాలి, తాతయ్యలు అయిపోయినా ఉండాలి. ఎప్పటికదే క్రమశిక్షణ. 5 గంటలకు లేచాము అంటే దేవతలం, 6 గంటలకు లేచాము అంటే మనుషులు, 7 తర్వాత లేచాము, ఎప్పుడు లేచినా ఒకటే. మా సుబ్బరాజు ఏం చేసేవాడంటే విచిత్రంగా, నేను 4:30కి స్నానం చేయడం కోసం 4 గంటలకు లేచి స్నానం చేసి వచ్చి వాడిని లేపేవాడు. రే రాజు లేవరా కూడా రాజులు అంటే, ఊరుకోవయ్యా, మేము బ్రాహ్మణులకు జాతత్వం ఎక్కువ, అందుకే మేము ఒకరోజు ముందే స్నానం చేసేస్తాం అన్నాడు. ఓ ఎంత తెలివిరా అనుకున్నాను. మీకు ఊరికే జాతత్వం ఎక్కువ, స్నానం మేము అందుకే ఎప్పుడు ఒకరోజు ముందే చేసేస్తాం. స్నానం ఒకరోజు ముందే చేయడం ఏంటి, మళ్ళీ చేయడా? వాడి చమత్కారం వాడిది.
లేవడానికి బద్ధకం ఒకరోజు ముందే చేసేస్తాడు. అంటే నిన్న చేసిన స్నానం ఇవాళకి పనికొస్తుందా? నిన్న తిన్నా ఉన్నామంటే ఇవాళ తినట్లేదా? మళ్ళీ ఆకలేదా? స్నానమేనా? అంతే. పైగా అన్నం మనం ఎందుకోసం తినాలి? మన కోసం తినాలి. స్నానం ఎందుకోసం చేయాలో తెలుసా? పక్క వాళ్ళ కోసం చేయాలి. శతం 100 విషయాలు శతం విహాయ భోక్తవ్యం, సహస్రం స్నానమాచరేత్, లక్షం విహాయ దాతవ్యం, కోటిం త్యక్త్వా హరిం భజేత్ అన్నారు. 4 మీరు యువతరంలో గుర్తుపెట్టుకుంటే జీవితంలో గొప్ప లక్ష్యాలు సాధించేస్తారు. శతం విహాయ భోక్తవ్యం, 100 పనులు మానేసైనా సరే ముందు అన్నం తినాలి. తల్లి అన్నానికి పిలుస్తుంది, తండ్రి రామ్మ అన్నానికి అంటాడు, వెంటనే వెళ్ళాలి. ఉంటాయి, చదువుకునే ఉంటాయి, మాట్లాడుకునే ఉంటాయి. ఎవరో ఫోన్ ఉండు డాడీ 1 మినిట్ డాడీ, కుదరదు డాడీ. ఇంతకంటే అన్నమే ముఖ్యం. ఎందుకంటే ఈ అన్నం తినాలని కోరుకుని క్షేమంగా ఉండాలని కోరుకునే తల్లి కంటే తండ్రి కంటే ఈ స్నేహితులు ఎవరు మనకి ఎక్కువ కాదు. జీవితాంతం మన క్షేమం కోరేయడం కోసం భగవంతుడు 2 అవతారాలు ఎత్తాడు. ఒకటి తల్లి, 2 తండ్రి. ఇంకో మాట లేదు అక్కడ. స్త్రీ పురుషుల మధ్య భేదం ఏమాత్రం ఉండవలసిన అవసరం లేదని చెప్పడం కోసం ఆయనే శివుడుగా పుట్టాడు, ఆయనే పార్వతిగా పుట్టాడు, ఆయనే లక్ష్మీదేవిగా పుట్టాడు, ఆయనే నారాయణమూర్తిగా పుట్టాడు, ఆయనే బ్రహ్మదేవుడుగా పుట్టాడు, ఆయనే సరస్వతీదేవిగా పుట్టాడు. దేవతల దగ్గర నుంచి స్త్రీ శక్తికి పుంశక్తికి తేడా ఏమి లేదు. ఆకారంలో తేడా ఉంటుంది, ఉపాధిలో తేడా ఉంటుంది. దాన్ని బట్టి కొన్ని పరిమితులు ఉంటాయి, ప్రయోజనాలు ఉంటాయి. అంతకుమించి ఎక్కువ తక్కువ అనుకోవలసింది ఏంది? ఇదిలో మనకి అర్ధనారీశ్వరుడు లెక్క అంతే. శివుడికి పార్వతికి ఏ తేడా లేకపోగా సగం దేహంలో పెట్టుకున్నాడు ఆ మహానుభావుడు. సగం దేహంలో నేను మా శ్రీమతి ఒక్కటే, తేడా ఏం లేదు. ఆవిడ లేకపోతే నేను లేను. ఎవరో అడిగారు శివుణ్ణి, ఏమండి మీరు ఎంత గొప్ప ప్రేమ అండి మీకు భార్య అంటే, భార్యని మీలో ఆవిడ సగం కదా అంటే పొరపాటు మాట్లాడుతున్నావు, నాలో ఆవిడ సగం కాదు, ఆవిడలోనే నేను సగం అన్నాడు. అమ్మవారంటే పరిపూర్ణ శక్తి అయ్యా, శక్తిలో నేను సగం. ఆవిడ శక్తి వ్యక్తం కాదు, పురుషుడు వ్యక్తం అవుతాడు శరీరం ద్వారా, అంతే. బయటికి మాటికి మొగాళ్ళు కనపడుతూ ఉంటారమ్మా, వెనకాల ఆడాళ్ళు లేకపోతే జరుగుతుందా? ఊరికే మీరు గ్రహించడం కోసం చెబుతున్నా. ఇక్కడ ఇంత వేషం వేసేసుకుని ఈ కంకణాలన్నీ పెట్టేసుకుని అన్ని ఆభరణాలు పెట్టుకుని నేను ఇక్కడ కూర్చున్నానంటే మా ఇంట్లో శారద అనే ఒక దీపం పగలు రాత్రి వెలుగుతుండబట్టి నేను పెట్టుకున్నాను. పగలు రాత్రి అక్కడ నిరాఘాటంగా వెలుగుతూ ఉండబట్టి నేను ఇక్కడ వెలుగుతున్నాను. లేకపోతే నేనేమండి వెలగడానికి? ఆ దీపం అక్కడ ఉంటే ఆ వెలుగు ఇక్కడికి వ్యాపిస్తోంది. గరికిపాటి నరసింహరావు ఎవరంటే గరికిపాటి శారద అనేవాడు ప్రసాదించే వెలుగు, అంతకంటే ఏం లేదు. ఇక్కడ దీపం అక్కడిది, వెలుగు మాత్రమే ఇక్కడ. ఎందుకని? నా కుటుంబం, నా ఇల్లు, నా పిల్లలు చూసుకుంటోంది ఆవిడ. ఇప్పుడు కూడా వస్తూ నేను పొద్దున్న సభకు ఎడుతున్నాను, ఇప్పుడు ఫోన్ చేయలేని వెంటనే సాయంత్రం మాట్లాడుకుందాం అని ఫోన్ చేస్తే రాత్రికి పళ్ళు లేవు తెచ్చుకోండి అని చెప్పింది. అంత జాగ్రత్త అమ్మా. నేను రాత్రి పళ్ళు తింటాను, అన్నం తిన్నాను. 2010 నుంచి ఇప్పటి వరకు అంతే, 12 ఏళ్ళు అయింది. భోజనం లేదు, ఫలహారం లేదు. ఫలాహారం కేవలం 2 అరటిపళ్ళు 4 దాక్షపళ్ళు తిని పడుకుంటాను అంతే. నిన్న 2 గంటలు మాట్లాడినా సరే అక్కడికి వెళ్ళాను, అల్లనేరేడు పళ్ళు తెచ్చి పెట్టారు కార్యకర్తలు. అస్తమానం దొరకవు, శుభ్రంగా తిన్నాను, పడుకున్నాను, అయిపోయింది, చాలు. ఇంకేం అక్కల అంతకంటే. 63 ఏళ్ల వయస్సులో అంతకంటే అక్కల. మీరు మొదలెట్టకండి, ప్రమాదం అది. గరికపాటి వారు ఇంతవరకు కావడానికి, పద్మశ్రీ రావడానికి అల్లనేరేడు పళ్ళు కారణం కాదమ్మా, అవధాన ప్రతిభ కారణం. మీరు చేయకూడదు ఆ పని. మీకు 20 ఏళ్ళు కూడా లేవు, మీరెలా చేస్తారు? 60 దాటాక చేయాల్సిన పని. అంత అవసరం లేదు. ఇంకా కష్టపడడం కూడా తగ్గించాలి. నేను 2 గంటల ప్రవచనం మాత్రమే ఇలా వచ్చి వేదిక మీద చెబుతాను. పొద్దున్న ఒప్పుకున్నానంటే సాయంత్రం ఒప్పుకోను, సాయంత్రం ఒప్పుకున్నానంటే పొద్దున్న ఒప్పుకోను, అంతే. 3 రోజులు వరుసగా మాట్లాడానంటే మళ్ళీ 3 రోజులు ఖాళీ ఉండాల్సిందే, ఇంటికి వెళ్ళిపోవాల్సింది. నేను ఒప్పుకోను, ఖాళీ లేదని చెప్పేస్తాను. కక్కుర్తిపడ్డం, ఎవరో ఫోన్ చేశారు, వారు ఏమైనా అనుకుంటారేమో, లేదా వారు పారితోషికాలు ఎక్కువిస్తారమ్మా. ఆయుర్దాయాన్ని పెంచలేరు కదా, ఆరోగ్యాన్ని కాపాడలేరు కదా, మనశ్శాంతిగా ఉండనీయలేరు కదా. అవన్నీ మనం చూసుకోవాలి. డబ్బు సంపాదన కూడా ఒక మార్గం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, ఒక పరిమితి ఉండాలి. లేచేటప్పుడే మన సంప్రదాయం ఎంత అందమైంది అంటే, లేచేటప్పుడు ఏం చూడాలి? దేవుడు ఫోటో చూడాలి, తల్లిదండ్రులను చూడాలి, గురువులను చూడాలి, ఇవి బాగానే ఉంటాయమ్మా. దేవుడు ఫోటో కూడా మీరు గమనించండి. రోజు అదే ఫోటో చూస్తుంటే టెక్నికల్, సాంకేతికం అయిపోతుంది. మీలో ఏ భావము ఉండదు, మామూలుగా లేస్తారు, వెళ్ళిపోతారు అంతే. కొన్నాళ్ళకి పైగా ఎప్పుడైనా చూడకపోతే సెంటిమెంట్ అయిపోతుంది. ఈవేళ చూడలేదు, ఏం జరుగుతుందో, కొంపలేమంటుకోవు. నువ్వు చూసినంత మాత్రాన్ని నీ వెనకాలండి కాపాడడం, చూడకపోతే బల్లిమెట్టి పొడి చేయడం చేసే క్రూరుడు కాదు దేవుడు. దేవుడు దయామయుడు. నువ్వు చూసినా చూడకపోయినా ఆయన నిన్ను చూస్తూ ఉంటాడు. మీరు గమనించండి, ఫోటోలో దేవుడు బొమ్మ మిమ్మల్ని ఎప్పుడూ చూస్తూ ఉంటుంది, మీరు చూడకపోవచ్చు.
దాని కళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. మనకు దేవాలయాల్లో భగవంతుడి విగ్రహానికి చూపులు ఎదురుగా ఎందుకు ఉంటాయి అంటే, నేను ఎప్పుడూ నిన్ను చూస్తూనే ఉన్నాను రా, నువ్వే నన్ను చూడటం లేదా, ఆ పక్కకి ఈ పక్కకి తిరుగుతున్నావు, అప్పుడప్పుడు గుళ్ళోకి వస్తున్నావు, అది కూడా ఎదురుగా నిలబడవు, ఎంత భయమో ఓ పక్కన నిలబడతావు, నువ్వు ఎదురుగా నిలబడరా, నేను నిన్ను చూస్తూనే ఉన్నానని చెప్పడం కోసం దేవతా విగ్రహాల కళ్ళు ఎదురుగా పెట్టి చూపు ఎదురుగా ఉండేలా నిర్మాణం చేస్తారమ్మా. భగవంతుడు దృష్టి ఎప్పుడూ మన మీద ఉంటుంది. అది ఎప్పుడు దాని ప్రభావం చూపిస్తుంది అంటే మనం చూసినప్పుడు. ఇప్పుడు మందా తప్పు అయిందా? మందే తప్పు. చూడకపోవడం మందే తప్పు, స్మరించకపోవడం మందే తప్పు. ఎప్పుడూ చూడలేం కదండి, ఎప్పుడు విగ్రహం ఎదురుగా పెట్టుకోలేం కదా. దానికి ఒకటే లెక్క, ఎప్పుడూ ఆయన చూడలేకపోవచ్చు. మనస్సులో నమ శివాయ నమ శివాయ నమ శివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని ఏదో ఒక భగవన్నామాన్ని నిరంతరం మనస్సులో స్మరించలేమా? దానికి ఏమైనా ఇబ్బందా? ఏమిటి అందులో ఇబ్బంది? దేవుడు విగ్రహంతో పని లేదు, గుడితో పని లేదు. నన్ను అడిగితే మతంతో కూడా పని లేదు. ముస్లిం మతస్థులు, క్రైస్తవ మతస్థులు, బౌద్ధ మతస్థులు ఎవరైనా ఉంటే వారికి నమస్కారం పెట్టి చెబుతున్నా, మీ దేవతల్ని మీరు స్మరించండి, మీ దేవతల్ని స్మరించండి. భగవంతుడు ఎక్కడైనా ఒక్కటే పేరు తేడా అంతే, అంతకంటే మేము రాముడు అన్నాం, మీరు అల్లా అన్నారు, మీ ఇంకొకరు క్రీస్తు అన్నారు, మీ ఇష్టం వచ్చినట్టు అనుకోండి. అంతిమంగా ఏం చెబుతుందో తెలుసా? హిందూ వేదాంతం తత్వమసి, అన్ని పేర్లు పెట్టిన దేవుడు నువ్వేనయ్యా, నువ్వు దేవుడని తెలుసుకునే వరకే ఇంకొకరు దేవుడు అనుకోవడం. ఆ దేవుడెవరు అంటున్నవాడెవరు? అది ప్రశ్న, శంకరాచార్య వేసిన ప్రశ్న. అంటున్నవాడెవరో చూడు, తెలిసిపోతుంది దేవుడెవరో. వాడే ది సెర్చర్ ఈ సెర్చర్ అంటాడు కృష్ణమూర్తి గారు. ది సెర్చర్ ఈ సెర్చ్డ్. ఎవరి కోసం వెతుకుతున్నావు అంటే, దైవాన్వేషణ అంటే మన కోసమే వెతుకుతున్నాం. మనకి ఎందుకు దొరకట్లేదు అంటే, మనమే అది అని మనం గుర్తించలేకపోతున్నాం కాబట్టి. తెలుగులో చిన్న కథ ఉండే, చిన్నతనంలో ఒక ఈగ ఇల్లు అలుకుతూ దాని పేరు మర్చిపోయిందిట. దీన్ని అడిగిందిట, నా పేరు ఏమిటి. ఆ ఈగను మెచ్చుకోవాలి. అది పనిలో ఎంతగా నిమగ్నమైంది అంటే తన పేరు మర్చిపోయేంతగా నిమగ్నమైపోయింది. మనం అంత నిమగ్నం అవుతున్నామా? CA చదువులో CA తప్ప మరి ఏది గుర్తుండకుండా నువ్వు నిమగ్నమైతే CA పరీక్షలు 5 నిమిషాల్లో పాస్ అవుతావు. నువ్వు 5 ఏళ్ళు అక్కర్లేదు పని అక్కడ. అందులో నిమగ్నం అవ్వాలి పూర్తిగా. అందులో మళ్ళీ అటాచ్మెంట్, అనుబంధాలు ఏవి అవసరం లేదు. మన కర్తవ్యం మనం చేస్తున్నాం అంతే. అలాగే దేవుడు ఎక్కడున్నాడు అంటే నీవై ఉన్నాడు. గుండెల్లో ఉండడం కాదమ్మా, గుండెల్లో ఉన్నాడని ఎవడనుకుంటున్నాడో వాడే దేవుడు, ఎవడు వెతుకుతున్నాడో వాడే దేవుడు. అది కేవలం భారతీయ వేదాంతం మాత్రమే చెప్పింది. తత్వమసి, అది నువ్వే అవుతున్నావు. త్వం అసి. తత్ అంటే ఆ భగవత్ పదార్థం, త్వం నీవే, అసి అవుతున్నావు, యు ఆర్ ది గాడ్. వెంటనే శిష్యుడు తెలుసుకునేమన్నాడు, అహం బ్రహ్మ అస్మి, ఐఆమ్ ది గాడ్, ఐ అండర్స్టూడ్ అన్నాడు. అంతే, నాకు అర్థమైందండి. ఇంకా వెతకాల్సిందేం లేదు, ఇంకా చేయాల్సిందేం లేదు. CA తర్వాత కూడా, సంసారం తర్వాత కూడా, జీవితం తర్వాత కూడా లక్ష్యం ఏదైనా ఉంటే నేను భగవంతుణ్ణి అనే విషయం గ్రహించడమే. అది ఒక్కటే మానవ జీవితానికి లక్ష్యం. అదైతే మిగిలినవన్నీ పూర్తయినట్టే. అహం బ్రహ్మాస్మి అనే విషయం గ్రహించడమే. దానికి మన సంస్కృతి ఎక్కడి నుంచి ప్రారంభం చేస్తుందో, నిద్ర లేవడంతోనే ఏం చూడాలయ్యా? దేవుడు ఫోటోలు కాదు, గురువులు కాదు, తల్లిదండ్రులు కాదు. అవన్నీ కొన్నిసార్లు సాధ్యం అవుతాయి, కొన్నిసార్లు సాధ్యం కావు. కానీ నీ చేతులు నీ దగ్గరే ఉంటాయి. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కర దర్శనం. నీ చేతులు నువ్వు చూసుకోమన్నారు. ఎవరిని ఆక్షేపించాల్సిన పని లేదు. పొద్దున్నే ఎవరి ముఖమో చూసామనుకో, ఆవేళ అనుకున్న పని ఏదైనా కాకపోతే ఏం చేస్తాం? వాడెవడో పెంటమోహం వేసుకొచ్చాడు అందుకే అవ్వలేదంట. మనకి చాలా సెంటిమెంట్లు ఎక్కువ, శాస్త్రజ్ఞానం తక్కువ. ప్రతిదీ ఎవడి మీదకో తోసేయడం. వీడు పరీక్ష రాయడం కోసం బయలుదేరుతూ ఉంటాడు. పేపర్లో ప్రశ్నలు జరిగే, లేకపోతే పొద్దున్నే పనికిమాలిన వాడు ఎవడో ఎదురొచ్చాడు, కట్టెలు ఎదురొస్తే అపశకులు అంటే ఎలా అనుకుంటారో నాకు తెలియదు. వంట కట్టెలతో కదా వండింది నిన్న మొన్నటి వరకు. ఇప్పుడంటే గ్యాస్ పొయ్యిలు వచ్చాయి, కానీ కట్టె శుభమని అశుభమని ఎలా చెబుతారండి? పువ్వులు శుభంగా భావిస్తారు, అది కూడా నాకు అర్థం కాదు. పువ్వులు శుభమేమిటమ్మా? దేవుడి గుళ్ళో పువ్వులు వాడతారు, తల్లో కూడా పూలే పెట్టుకుంటారు. మీరెవరూ పెట్టుకోవట్లేదులేండి, అది వేరే విషయం. దేవుడి గుళ్ళో పువ్వులు వాడతారు, తల్లో కూడా పూలే పెట్టుకుంటారు. అంతకంటే ఎక్కువ పువ్వులు శవం మీద జల్లుతారు. పువ్వులు శుభమని ఎలా చెప్తారండి? అర్థం లేని మాట. పువ్వులకి శుభము ఉంది, అశుభం ఉంది. కట్టెలకు కూడా శుభము ఉంది, అశుభం ఉంది. వంట చేయడానికి పనికొచ్చే కట్టెలు, యజ్ఞానికి పనికొచ్చే కట్టెలు అశుభం ఎలా అవుతాయండి? వాటిని శ్మశానంలో వాడినంత మాత్రాన అశుభం అవుతాయా? అదేమిటండి? ఏ ఎడంచేయిని ప్రక్షాళన కోసం పొద్దున్నే ఉపయోగం చేసామో ఆ ఎడంచేయి నరికేసుకున్నామా? జీవితం అంతా కూడానే ఉంది కదండి ఎడమ చెయ్యి. ఇప్పుడు ఎడమ చెయ్యి శుభం అంటారా, అశుభం అంటారా? మీరు కొన్ని ప్రయోజనాలకు వాడతామండి, తప్పదు, ఏం చేయమంటావు? అంతేగాని ఎడం చెయ్యి నరికేసుకుంటావా?
ఎడం చేయి లేకుండా కుడి చేయి అన్నీ చేసేస్తే కుడి చేయి బాగానే ఉంటుందమ్మా, గొప్పది. ఎంతవరకు? ఎడం చేయి ఉన్నంత వరకే. ఇది మూసేసుకుని చూడండి ఎలా ఉంటుందో దీని సంగతే. అంచేది రెండూ అవసరమే. శుభం ఎక్కడ, అశుభం ఎక్కడ? మన అజ్ఞానం ఇదంతా. ఎందుకు మనం భావిస్తామంటే శ్మశానంలో వాడేది ఏది ఇంట్లో వాడద్దు అంటే, శ్మశానంలో నువ్వు కట్టె వాడితే ఆ కట్టె ఇంట్లో వాడకు, అందుకని కొత్త కట్టె వాడడానికే. ఇదే అజ్ఞానం అంటే. చైతన్యానికి చేతస్థానికి తేడా ఎక్కడ అంటే ఇది. ఆ కట్టె వాడద్దు, వేరే కట్టె వాడుకో అనేది చైతన్యం. శ్మశానంలో కట్టెలు వాడద్దా కూడా ఎక్కడా కట్టెలు చూడొద్దు, కట్టెలు కనపడొద్దు అనడం చేతస్థం. ఇదే మతానికి విజ్ఞానానికి తేడా. ఇందులో తేడా ఏం కొట్టుకోవలసిందేం లేదండి. అలాగే పువ్వులు వాడతాం, దేవుడి దగ్గరే వాడతాం, తలలోనూ పెట్టుకుంటాం, అలంకారానికి వాడతాం. మాబోటి వాళ్ళకి పుష్పమాలలు కూడా వేస్తారు. దీంతో పాటుగానే శవం మీద వేస్తారు. వేయనివ్వండి, ఎందుకని? చనిపోయిన ప్రతివాడు దేవుడితో సమానమమ్మా మన సంస్కృతి చెప్పిన మాట. పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అన్నారు పాత సినిమా పాట. పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నవాళ్ళు పోయిన వాళ్ళ తీపి గుర్తులు అన్నారు. నిజమా కాదా? అంచేది పోయిన వాళ్ళని దేవతలుగా భావిస్తాం. బతుకుంటే తండ్రి అంటాం, పోతే పితృదేవత అంటాం. బతుకుండగా దేవత అనం, పితృదేవత అంటారు పోతే. ఎందుకని? వాడు దేవుళ్ళలో కలిసిపోయి. చిన్నపిల్లలు చూడండి, బాగా తెలియని వాళ్ళు, 3 ఏళ్ల వాళ్ళు, 4 ఏళ్ల వాళ్ళు ఉంటారు. నాన్న మా అమ్మ ఏమైంది, మా అమ్మ ఏమైంది అంటే, అక్కడ పడుకునే ఉంది, వీడికి పలకట్లా, వాడికి అర్థం కావట్లే విషయం. మా అమ్మ ఏమైంది, మా అమ్మ ఏమైంది అంటే తండ్రి ఏం చెబుతాడమ్మా? మా అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిందిరా అంటాడు. వీడికి అర్థం కాదు, ఓహో దేవుడు ఒకడు ఉన్నాడు అనమాట, అక్కడికి వెళ్ళాలన్నమాట. మా అమ్మ దేవుడు ఎప్పుడు వస్తుంది అంటాడు. అంటే వీడు ఆర్టీసీ బస్సులో వస్తుందని వాడు ఉద్దేశం. వాడికి అంతేగాని చెప్పదు మా అమ్మ చచ్చిపోయింది ఇంకా రాదు, మనం పడాల్సిందే అంటే వీడు గుండె ఆగిపోతుందమ్మా, పసిగుండె. మా అమ్మతో ఉండే అనుబంధం వాడికి అలా చెప్పకూడదు. అందుకని చిన్నతనంలో మన సంస్కృతిలో ఏం చేస్తారంటే కావాలనే అబద్ధాలు చెబుతారు. తర్వాత సత్యం ఏమిటో పిల్లలు తెలుసుకుంటారు. చిన్నప్పుడు అమ్మ అబద్ధం చెప్పింది అనుకోకూడదు. బూచాడు వస్తాడు అన్నం తినకపోతే. బూచాడు ఎవడమ్మా? ప్రపంచాన్ని మొత్తం క్రమశిక్షణలో ఉంచిన బూచాడికి నమస్కారం. ఆ బూచాడే క్రమశిక్షణలో ఉంచాడు. లేదా చిన్నపిల్లలు ఎవరు అన్నం తినరు, చిన్నపిల్లలు ఎవరు పడుకోరు. బూచాడనే మహాదేవతకు నమస్కారం. వాడు ఎక్కడున్నాడో నాకు కనపడలేదు. కానీ అసలు ఈ బూచాడు 18 పురాణాల కంటే 19వ పురాణం రాయాలి, బూచాడు పురాణం అని. వీడు చాలా సాధించాడు కనపడకుండా. బూచాడు అనే ఒక్క మాటతో చిన్నపిల్లలతో అన్ని పనులు చేయించేశారు. బూచాడు ఎవడో లేడు అక్కడ. దాన్నే శాస్త్రంలో చెబుతారు, ఉపాయాశిక్ష్యమాణానాం బాలానా ఉపలాలనాక అసత్యేవర్త్మని స్థిత్వా తతసత్యం సమీహతే. పిల్లలకి నేర్పేటప్పుడు కావాలనే కొన్ని అసత్యాలు చెబుతారు. ఎందుకు అంటే అసత్యే వర్త్మని స్థిత్వా తతః సత్యం సమీహతే. ఆ మార్గంలో నడుస్తూ ఉంటే నమ్మకం మీద సత్యం ఏమిటో బోధపడుతుంది. అలాగని చిన్నతనంలో చెప్పకుండా వాడికి సరైన నిజం చెప్పాలంటే అర్థం చేసుకునే వయస్సు కాదు ఇది. ఇప్పుడు తత్వమసి అన్నమాట మీ వయసులో అర్థం కావడం కష్టం, కానీ నా వయసులో అర్థం కావాలి. అప్పటికి కాకపోతే ఇంకెప్పుడు కాదు అది. మీ వయసులో కష్టం ఇది. దేవుడు నేనే దేవుడు అంటాడు, దేవుడు విచిత్రంగా నేను ఇలా ఉన్నాను, దేవుడు ఏదో అలా ఉంటాడు. దేవుడు అనేవాడు ఒకడు ప్రత్యేకంగా ఉన్నాడని, వాడు ఏదో రూపంలో ఉంటాడని మనం ఊహిస్తున్నాం. అది కూడా మనం ఊహే. దేవుడికి రూపం ఏం లేదు. ఉంటే ఈ కనబడుతున్న రూపాలన్నీ దైవమే, అందులో సందేహమే లేదు. కనబడుతున్న రూపాలన్నీ దైవమే. మీరు కాదు. ఈ మైకు, ఈ సీసా, ఇక్కడ పెట్టిన ఈ బల్ల, ఈ కుర్చీ, ఈ మాట్లాడుతున్న మనిషి సమస్తము దైవమే. అదే చెబుతోంది సర్వం కల్విదం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, మొత్తం అంతా పరబ్రహ్మమయం. ఈ భేదాలు ఎందుకు వచ్చాయంటే ఈ ఆకారాలు విడివిడిగా కనబడుతూ ఉండడం వల్ల. ఈ భేదం వల్లనే మన మనసులో దుఃఖం కలుగుతోంది, ఒత్తిడి కలుగుతోంది, ఆందోళన కలుగుతోంది, సంయోగాలు కలుగుతున్నాయి, వియోగాలు కలుగుతున్నాయి, అర్థాలు కలుగుతున్నాయి, అనర్థాలు కలుగుతున్నాయి, అపార్థాలు కలుగుతున్నాయి. ఈ ఏకత్వ భావన కలిగితే ఇవన్నీ పోతాయి. అందుకోసం మనకి ప్రారంభంలో చెప్పింది ఏమిటంటే నీ చేతులు నువ్వు చూసుకో. కరాగ్రే వసతే లక్ష్మీహి. నీ కరాగ్రే, నీ చేతి గోళ్ల చివర లక్ష్మీదేవి ఉంది. కరమధ్యే సరస్వతి, చేతుల మధ్యలో సరస్వతీదేవి ఉంది. కరమూలే స్థిత గౌరీ, ఈ అరచేతి మూలల్లో గౌరీదేవి ఉంది. ఎవరు కనపడరే, ఏవో జాతకాలు చెప్పే రేఖలు కనపడుతున్నాయి కానీ ఏమీ కనపడలేదు. పెట్టుకున్న 2 ఉంగరాలు కనపడుతున్నాయి కానీ ఏం కనపట్ల. ఎక్కడున్నాయండి సరస్వతి, లక్ష్మి, పార్వతి? అబద్ధం చెప్పినట్టే కదా. శాస్త్రం అబద్ధం చెబుతుందా? కాస్త లోతుల్లోకి వెళ్ళి ఆలోచించాలి. అప్పుడు పొద్దున్నే ఎలా లేవాలో అర్థమవుతుంది. కరాగ్రే వసతే లక్ష్మీకి, నీ చేతి గోడలో లక్ష్మీదేవి ఉందంటే, లక్ష్మీదేవి అంటే సంపద, డబ్బు. డబ్బు ఎలా వస్తుంది? కష్టపడితే వస్తుంది. దేంతో కష్టపడతాం మనం? శరీరంలో ఉండే అన్ని అవయవాలతోనూ కష్టపడవమ్మా. చేతులతోనే కష్టపడతాం. 4 చేతులు సంపాదించారు, 2 చేతులు కష్టపడ్డారు, ఓ చేతులు అరిగిపోతున్నాయి పని చేయలేక అంటామమ్మా. అంతే కదా. చేతులు అరిగిపోతున్నాయి అంట, చెవులు అరిగిపోతున్నాయి, కళ్ళు అరిగిపోతుంది, ముక్కు అరిగిపోతుందో అని ఎవడు అనడు. చేతులు అరిగిపోతున్నాయి అంటాడు. అన్ని అవయవాలు పనిచేస్తూ ఉంటే చేతులు అరిగిపోతున్నాయని ఎందుకు అన్నాడు? పనికి చేతులని ప్రత్యేకంగా భావించాం మనం.
కాబట్టి చేతులు పనిచేస్తాయి. ప్రధాన భాగం చేతులు, అందులోనూ అరచేతులు ఎక్కువ పనిచేస్తాయి. మీరు గమనించండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నా కాళ్ళు కదలడం లేదు, నా పొట్ట కదలడం లేదు, నా కళ్ళు కదలడం అలాగే ఉంది, నా చేతులు కదులుతున్నాయి. మీరు కదలకుండానే మాట్లాడలేనమ్మా, ఇలా కూర్చొని మాట్లాడటం కష్టం. అది అంటే ఏ పని చేస్తున్నా అప్రయత్నంగా చేతులు కదులుతాయి. ఒక బిందె మోస్తున్నా, ఒక బకెట్ మోస్తున్నా, ఒక చెంబు పట్టుకున్నా, ఒక వస్త్రం పట్టుకున్నా, అన్నిటికీ చేతులు పనిచేస్తున్నాయి. సరిగ్గా ఆ చేతుల్లో మళ్ళీ అరచేతులో ఎక్కువ పనిచేస్తాయి, ఆ అరచేతుల్లో మళ్ళీ వేళ్ళు ఎక్కువ పనిచేస్తాయి, ఆ వేళ్లలో మళ్ళీ వేలి కొస భాగాలు ఎక్కువ పనిచేస్తాయి. ఈ మైక్ ఇలా ఉంది, నాకు ఏదో కదపాలనుకోండి, నేనేం చేస్తాను, ఇలా పట్టుకుంటా వేలి కొసలతో, దీన్ని ఇలా పట్టుకుని ఇలా కదుపుతా, లేకపోతే ఇలా కదుపుతా. అంతేకాని ఇలా పెట్టి ఇలా కదపం కదా, మోచేతితోటి కదలదు. అదేమిటంటారు. అంతేకాదు చేతు కొసలు చాలు. ఈ సీసా తీయాలి, ఈ చేత్తో పట్టుకున్నా, ఈ వేళ్లతో ఈ మూత తీసా. అంటే పనిలో ప్రధాన భాగం ఏమిటంటే చెయ్యి, అందులోనూ అరచెయ్యి, అందులోనూ వేళ్ళు, అందులోనూ గోళ్ళు. అక్కడ లక్ష్మీదేవి ఉందంటే అర్థం నువ్వు కష్టపడి పనిచేస్తే సంపద వస్తుందని అర్థం. అది అంతకంటే ఏంటి. నువ్వు కష్టపడి పనిచేసి సంపద వస్తుంది. లక్ష్మీదేవి విగ్రహం పెట్టి పూజలు చేస్తే వస్తుందంటే ఎవడో, అది మనస్సు నిలబడడం కోసం. ఆ పూజ చేయాలి. ఎందుకు చేయాలి? మనస్సు నిలబడడం కోసం. ఒక పావు గంట దేవతా స్తోత్రం పేరు మీద మనస్సును నిలబెట్టుకుంటే, మనస్సును ఎలా నిలబెట్టుకోవాలో నీకు అర్థమవుతుంది. మీ సంస్థ పేరే మాస్టర్ మైండ్స్. అంటే అర్థం ఏంటి? ఇక్కడ తయారైన వాళ్ళందరూ మైండ్కి మాస్టర్లు అనే ఉద్దేశంతో వారు పెట్టి ఉండొచ్చు. కానీ మాస్టర్ మైండ్ అంటే మీరు సాధించాల్సింది ఏమిటో తెలుసా? యూ షుడ్ బీ ది మాస్టర్ ఫర్ యువర్ ఓన్ మైండ్. నీ మైండ్ మీద నువ్వు అధికారం సంపాదించాలి. యూ షుడ్ బీ ది మాస్టర్ ఆఫ్ యువర్ ఓన్ మైండ్. నీ మైండ్ మీద నువ్వు అధికారం సంపాదించాలి. నీ మనస్సు నువ్వు ఎలా చెబితే అలా వినాలి. నీ మనస్సు నువ్వు ఆజ్ఞాపిస్తే ఈ ఉపన్యాసం వినవలసిందే. మాట్లాడక అంటే మాట్లాడకుండా వినాలి. అంతేగాని మధ్యలో మనసు ఏం చేస్తుంటుంది, ఏదో వచ్చింది చూడు, ఏదో వచ్చింది చూడు, వాట్సాప్, ఫ్రెండ్, రిక్వెస్ట్. అదే దరిద్రం అంటే. పక్కన జేబులోంచి ఫోన్ తీస్తాడు, నన్ను ఎప్పుడు చూడలేదు కదా అనుకుంటాడు, ఎలా తీస్తాడు. బాయ్ ఫ్రెండ్ అయితే 10 నిమిషాలు ఆగి స్పందిస్తాడు, గర్ల్ ఫ్రెండ్ అయితే వెంటనే స్పందిస్తాడు. లేకపోతే కొంపలు అంటుకుపోవు. మరి గవర్నమెంట్ రూల్ కంటే గర్ల్ ఫ్రెండ్ ముఖ్యం, అందుకని వెంటనే స్పందిస్తాడు. లేకపోతే ఏమన్నా ఫీల్ అవుతుంది అంటాడు పాపం వీడు. ఈ ఫీల్ అయ్యేదంతా ఎప్పుడు ఉంటుంది? సీఏలో చదువుకునేటప్పుడు, బీఏలో చదువుకునేటప్పుడు. లేపు ఈ సన్నాసిని పెళ్లి చేసుకుంటే ఏడాది తర్వాత నీ మొహం చూడడమా అనుమానమే లేదు. ఇక్కడ పెళ్ళైన తర్వాత అంతే లెక్క అయిపోయింది, అవసరాలు తీరిపోయినాయి. వయస్సులో ఉన్నప్పుడు అమ్మాయిలకి అబ్బాయిలకి ఏమనిపిస్తుంది? మామూలు అమ్మాయి ఎవరో పలకరిస్తే ఏమనిపించదు అమ్మాయికి, మా ఒకటే సేమ్ జెండర్, ఇంకేముంది ఇక్కడ. అదే పరాయివాడు ఎవడో పలకి అయిపోతుంది. మెలికలు తిరిగిపోయి ఐసేయి, ఎట్టేయి, రొట్టేయి, మట్టేయి. చివరికి ఆడపిల్లలకి ఎలా ఉంటే మగపిల్లలకి ఎలా ఉంటుందమ్మా, వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ అమ్మ చెబితే చేయడు, వాళ్ళ నాన్నమ్మ చెబితే చేయడు, వాళ్ళ అన్నయ్య భార్య చెప్పినా చేయడు, గర్ల్ ఫ్రెండ్ చెప్పగానే మాత్రం చేసేస్తాడు వెంటనే. కానీ ఇది పెద్ద మాయ. ఎంతవరకు ఉంటుంది ఈ మాయ అంటే పెళ్లి చేసుకునే వరకే ఉంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత చచ్చినా వెండవు, పైగా శాసించాలని చూస్తాడు. అయిపోయింది భాగవతం. ఎందుకని? వాడు అవసరాలు తీరిపోయాయి, ఏడాది అయిపోయింది, ఇంకెందుకు? ఈ ఆకర్షణ అక్కడ ఉండదు. ఖచ్చితంగా ఈ ఆకర్షణ కలిగినప్పుడు ఒక క్షణం ఎందుకు నన్ను ఇంకో అమ్మాయిని చూస్తే ఇలా అనిపించలేదు, నాకు అబ్బాయిని చూస్తే ఎందుకు అనిపిస్తుంది. అలాగే ఆ అబ్బాయిని చూస్తే మా నాన్నను చూసినా, మా అన్నయ్యని చూసినా, మా తమ్ముడిని చూసినా నాకు అనిపించలేదు. మగాళ్ళని ఎవరిని చూసినా ఈ వేరే అమ్మాయిని చూస్తే నాకెందుకు, అది కూడా మా అమ్మ కాదే, మా వదిన కాదే, మా చెల్లెలు కాదే, వేరే అమ్మాయిని చూస్తే నాకెందుకు? ఖచ్చితంగా శారీరక ఆకర్షణే. ఒక క్షణం నిలబడి ఆలోచిస్తే నిమిషంలో తెలిపోయింది వ్యవహారం ఇది. మనం నిలబడం వెంటనే అమ్మాయిని చూడగానే నాకేదో అనిపించిందంటే, నన్ను చూడగానే అమ్మాయికి ఏదో అనిపించిందంటే సంథింగ్ ఏం నథింగ్. ఇక్కడ సంథింగ్ ఏం లేదు, ఇక్కడ నథింగ్. నాశనం అయిపోవడానికి వచ్చింది ఇది. ఇక ఊహించేసుకుంటాడు. ఇంకా అక్కడి నుంచి ఎవడో సినిమా చూస్తాడు, అందులో దెయ్యాల సినిమా చూపిస్తాడు, 7 జన్మల అనుబంధం అని ఒక పాట పెడతాడు వాడు. ఓ సీఏలో ఫలానా అమ్మాయిని చూడగానే నాకు ఏదో అనిపించిందంటే ఇది జన్మాంతర బంధం. అబ్బా ఎంత పెద్ద నిర్వచనము. మనకి ఇష్టమైనప్పుడు శాస్త్రాలన్నీ మనమే మార్చేస్తాం, మనకిష్టం లేకపోతే శాస్త్రాలన్నీ పనికిరావని చెబుతాం. మన ఇష్టాన్ని బట్టి ఉంటాయా? లోకంలో సమస్యలు ఏర్పడడానికి 100 కారణాలు లేవండి. ఉక్రెయిన్ యుద్ధం సహా, ఉప్పు ఊరగాయ సహా అన్ని సమస్యలకి ఒకటే కారణం, మన ఇష్టం ప్లస్ ధర్మం. ఇష్టానికి ధర్మానికి మధ్యలో ఏర్పడే ఘర్షణే సమస్య. అదే సమస్య, లేకపోతే సమస్య లేదు. లోకంలో ధర్మం ఒకలా ఉంది, మనం సంస్థలోకి చదువుకుందుకు వచ్చాం. ఆ ధర్మం ఇష్టం ఏం చెబుతోంది? వాడెవడో దొరికాడు, లైన్ అయ్యి, ఇది ఎవరితో దొరికింది, లైన్ అయ్యి. రైల్వే లైన్లు, బస్సు లైన్లు వేలేక చచ్చిపోతున్నారు, మనం మాత్రం నిమిషానికో లైన్ వేస్తాం. ఇక్కడ
గుంటూరు నుంచి ఏదైనా పక్క ఊరికి లూప్ లైన్ వెయ్యాలి అంటే కేంద్ర ప్రభుత్వం 2,000 కోట్లు కేటాయించాలి. ఇక్కడ వాడి వల్ల కాదు, వేసి ఆ 2,000 కోట్లు ఎన్ని లైన్లో పడతాయో తెలియదు, ఎన్ని లూప్ లైన్ కడతాయో తెలియదు. మనం మాత్రం లైన్ వేయాలంటే 1 నిమిషం ఎలా ఎత్తాయిపోయా లైన్ వేసినట్టే. అంత తేలిక ఈ లైన్ ఏం మిగతా, ఇది ఊహాపూరితమైన లైన్. ఇది నువ్వు వేసావంతే, అవతల పడాలని ఏం లేదు ఇక్కడ, అది నిలబడాలని ఏం లేదు ఇక్కడ. అది కాగితం మీద గీసిన గీత కాదమ్మా లైన్, గాల్లో గీసిన గీత నిలబడదు. అది గాల్లో గీసావు గీత నిలబడుతుందా? నీటి మీద గీసావు గీత నిలబడుతుందా? పుస్తకం మీద గీస్తే నిలబడుతుంది. ఆ గీత ఖచ్చితంగా లైన్ వేయడమో ఇంకోటో ప్రేమించడమో పెళ్ళయిన తర్వాత జరిగితే అది నిలబడుతుంది ఖచ్చితంగా. వైద్య వేదమంత్రాల సాక్షిగా నిలబడుతుంది, పురోహితుల సాక్షిగా నిలబడుతుంది, సమస్త ధర్మాల సాక్షిగా నిలబడుతుంది, భగవత్ సాక్షిగా నిలబడుతుంది, అంతరాత్మ సాక్షిగా నిలబడుతుంది, మీ పిల్లల సాక్షిగా, మీ మనవాళ్ళ సాక్షిగా నిలబడుతుంది. అది హిందూ సంప్రదాయం, అది భారతీయ సంప్రదాయం. ప్రేమ ఎక్కడ ప్రారంభం అవ్వాలంటే పెళ్ళి అయ్యాక. ఇది చాలా విచిత్రంగా ఉండొచ్చు, ఎంతమంది అయినా దీన్ని ఎంత సంచలనమైనా చేసుకోండి, నాకు అభ్యంతరంలా. మనిషి వయస్సులో ప్రేమ మొదలవ్వాల్సింది పెళ్ళి అయిన తర్వాత, కాకముందు కాదు. పెళ్ళి కాకముందు నేను నీ తల్లిదండ్రులు అన్నదమ్ములు అభిమానిస్తారు, ప్రేమిస్తారంతే. భర్త భార్య అనేటువంటి ప్రేమ పెళ్ళి అయిన తర్వాత ఏర్పడాలి. అయ్యాక ఏం ప్రేమిస్తామంటే అదే గొప్ప. ముందే ప్రేమించేసి చేసుకోవడం అనేది ఉంది. ఈవేళ మీరు ఏ లాయర్ని అడిగినా చెబుతారు, మొత్తం విడాకుల సమస్యల్లో 99% ప్రేమ వివాహాలే ఉన్నాయి. పెద్దలు చేసిన పెళ్ళిళ్ళు చాలా తక్కువ, అన్నీ ప్రేమించుకున్న వివాహాలే ఉన్నాయి. ఎందుకంటే ముందు ఈ ఆకర్షణ కారణంగా ప్రేమలో పడ్డారు, పెళ్లి వరకు వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు వద్దన్నా సరే మనకు 18 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి బయటికి వెళ్ళిపోయారు, పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకున్నారు. వారు చేస్తారు, వారు అమ్మాయి కాదు కదా, వారు చేస్తారు. అక్కడి నుంచి వ్యతిరేకతలు మొదలయ్యే, రకరకాలుగా అయ్యాయి, కులాలు మారిపోయాయి, మతాలు మారిపోయాయి, ప్రాంతాలు మారిపోయాయి, మనస్సులు కలిసి ఇది విచిత్రమైన మాట. తత్వశాస్త్రం తెలిసిన వ్యక్తిగా ఒక్క శ్లోకంలో ఉన్న శంకరాచార్య శ్లోకం నుంచి 300 శ్లోకాలు ఉన్న అష్టావక్ర గీత, 700 శ్లోకాలు ఉన్న భగవద్గీత, 3000 శ్లోకాలు ఉన్న రుభుగీత, అలాగే 32,000 శ్లోకాలు ఉన్న యోగవాసిష్టం సహా వేదాంత గ్రంథాలన్నీ అవలోడనం చేసిన వ్యక్తిగా చెబుతున్న అర్థం కాని మాట ఏమిటంటే, ఇది ఎలా అవి మనస్సులు కలిసే మనస్సు అనేది ఎక్కడుందో ఒకసారి పరిశీలించండి. ఇంటికి వెళ్ళి మనస్సు దాన్ని పట్టుకోండి, అది ఎక్కడుందో చూడండి. అదే ఎలా ఉంటుందో చెప్పండి. మనస్సు పొట్టా పొడుగా, నోబడీ కెన్ రిప్లై. మనస్సు ఎరుపా నలుపా, ఎవరు చెప్పలేరు. మనస్సు పొడుగా లావా సన్నమా, ఎవరు చెప్పలేరు. అసలు మీరు శాస్త్రం చదువుకుంటున్నారు కదా, మీరంతా సైన్స్ చదివారు కదా, ఎకనామిక్స్ చదివారు కదా, అర్థశాస్త్రం చదివారు కదా. శాస్త్రం ప్రకారం ఒక వస్తువు ఉంది అంటే పొడుగు పొట్టి లావు అనే కొలతలు ఉండాలా వద్దా? లేకుండా ఎలా ఉంటుందండి? ఈ సీసా ఉంది అంటే సీసా పొడుగుంది, సీసా వెడల్పు ఉంది, సీసాలో నీళ్లు ఉన్నాయి. ఇక్కడ ఏమీ లేకుండా సీసా ఉంది అంటే బుర్ర లేదా ఈయనకంటారు, లేదు కదండి అంటారు. మనస్సు ఎక్కడుందో పట్టుకోండి, ఉందో లేదో తెలుస్తుంది. ఆశ్చర్యకరమైన సమస్య. మీరు సీఏ చాలా తేలిగ్గా ఉత్తీర్ణులు అవ్వచ్చు, ఉద్యోగాలు కూడా చాలా తేలిగ్గా సంపాదించదు. ఈ ఒక్క ప్రశ్నకి, మనస్సు ఎక్కడుంది అని పట్టుకోగలిగే ప్రశ్నకి సమాధానం దొరికితే జీవితంలో పరిపూర్ణత సాధించినట్టే లెక్క. దాన్ని పట్టుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? రాత్రి పడుకున్నాక కలలోకి వెళ్ళే ముందు పట్టుకోవాలి. అది సాధ్యమైతే చూడండి. నిద్రలోకి జారిపోయి కలలోకి వెళ్ళిపోతూ ఉంటామే, అప్పుడు పట్టుకోవాలి. ఈ నిద్రలోంచి కలలోకి వెళ్ళేటప్పుడు మనస్సు నీకు దొరుకుతుంది. ఎందుకంటే పగలు ఇప్పుడు మనందరి మనస్సు ఎక్కడుందో తెలుసా? మనస్సు ఎక్కడుందంటే ఏం చూపిస్తారండి? చూపించడానికి ఏం లేదమ్మా. మనస్సు అంటే ఎక్కడుంది మెదడు చూపించేస్తే కొద్దిగా అస్తమానం అక్కడే ఉండదు. జాగ్రత్త అవస్థలో మనిషి మనస్సు కళ్ళల్లో ఉంటుంది. అందుకే మనం అందరినీ గుర్తుపడుతున్నాం. చూడగానే మా మేనత్త కొడుకే అన్నాం ఇక్కడ. ఎందుకంటే గుర్తుపట్టి నీకు ఆ బంధం గుర్తొచ్చింది వెంటనే. ఆ మనిషి కనపడగానే ఆ మనిషి తాలూకు జ్ఞాపకాలు మెదడులోంచి వచ్చాయి, మెదడులోంచి మనస్సులోకి వెళ్ళాయి, మనస్సులోంచి కంటిలోకి వచ్చాయి, అప్పుడు గుర్తుపట్టింది. కంటి నుంచి ఒక నరం మనస్సుకు మెదడుకు అందిస్తుంది. ఆ మెదడులో అతి సున్నితమైన వాయు రూపంలో ఉంటుంది మనస్సు. కాబట్టే పొడుగు కాదు, పొట్టి కాదు, ఎరుపు కాదు, నలుపు కాదు, లావు కాదు, సన్నము కాదు. వాయువుని ఎలా తెలుస్తారు మీరు? గాలికి రూపం ఉందా? గాలికి రంగు ఉందా? గాలికి కొలతలు ఉన్నాయా? మనస్సు అంతే. మనస్సు అంటే వాయువు, అది ప్రాణవాయువు మీద ఏర్పడింది. అంచేత మనస్సును నిరోధించాలి అంటే బాబా రామ్దేవ్ చెప్పినట్టుగా, యోగాభ్యాసం చెప్పినట్టుగా, రేపు 21వ తారీఖు యోగా డే ప్రపంచమంతా నిర్వహిస్తూ ఉన్నట్టుగా యోగాభ్యాసం చెయ్యాలి, ప్రాణాయామం చెయ్యాలి. అప్పుడు మనస్సును నిగ్రహించవచ్చు. నీ మనస్సు నువ్వు చెప్పినట్టు ఉంటుంది. అప్పుడు యూ షుడ్ బీ ది మాస్టర్ ఆఫ్ యువర్ ఓన్ మైండ్. అనుమానం ఏంది? ఆ మనస్సు మీద ఆధిపత్యం సాధించాలి. నువ్వు ఏది ఆలోచించమంటే అదే ఆలోచించాలి, నువ్వు ఏ పని చేయమంటే అదే ఆ పని చేయాలి. నువ్వు మాట్లాడకుండా ఉంటే ఉండిపోవాలంతే. అది మన మీద పెత్తనం చేయకూడదు. మాస్టర్ ఈజ్ వెరీ గుడ్ సర్వెంట్ బట్ వెరీ బ్యాడ్ మాస్టర్.
మైండ్ ఎప్పుడు ఎలాంటిదంటే వెరీ గుడ్ సర్వెంట్. మైండ్ ఈజ్ వెరీ గుడ్ సర్వెంట్ అండ్ వెరీ బ్యాడ్ మాస్టర్. దానికి పెత్తనం ఇచ్చామంటే మన అడ్డగాడిదం చేసేస్తుంది. దాన్ని మనం అదుపులో పెట్టుకున్నామంటే మొత్తం జీవితంలో విజయం అంతా నీదే. అందుకని కష్టపడి పనిచేస్తే సంపద వస్తుంది. కరాగ్రే వసతే లక్ష్మీ. అదుపులో పెట్టుకోవాలి. ఊరికే అద్భుతంగా వస్తాయి, ఆశ్చర్యంగా వస్తాయి, దశ మారిపోగానే సంపదలు వస్తాయి. ఇవన్నీ మనకు ఆశ కల్పించడం కోసం పుట్టించిన శాస్త్రాలమ్మ. మొహమాట పడకుండా చెబుతున్నా, సంప్రదాయ పండితులుగా జాతకాల ముహూర్తాల నమ్మకాలు ఈ పిచ్చి వ్యవహారాలకు మీరు పోకండి. అసలు యువతరం దీక్ష అంటే ఇది కాదు. వివేకానందుడు వీటిని అన్నింటినీ వ్యతిరేకించాడు. ఈ పిచ్చి నమ్మకాలకి మీరు పోకండి. యువర్ డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అన్నాడు వివేకానందుడు. మీ చేతుల్లో ఉంది మీ జీవితం అన్నాడు. దాన్ని బట్టి మీరు నిర్మాణం చేసుకోండి. కాస్త ఏదో 4 రకాల దుఃఖాలు రాగానే, 2 పరీక్షల్లో విఫలం కాగానే నా చెయ్యి చూడండి, వాడు కాలు కూడా చూస్తాడమ్మా, సర్వావయవాలో చూస్తాడు చూపిస్తే, డబ్బులు ఇస్తే. ఎడు చూసేది చేతులు కాళ్ళు ఎక్కడ? మనకేం బుర్ర లేదా? మన చేతులు వాడేవాడండి చూడడానికి. వాడు చెప్పేస్తాడు ఎక్కడ గురుడు 6లో ఉన్నాడు, శుక్రుడు 3లో, వీడు ఎక్కడ ఉన్నాడో అడగండి. ఉంటాడండి. ఒకటే ప్రశ్న, ఉంటాడు. శుక్రుడు ఎక్కడో ఉన్నాడు కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో, గురుడు అంతకంటే దూరంగా ఉన్నాడు. వాడిని ఇక్కడ మీరు మార్చేస్తారా? నా దశ మారాలండి అంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. నువ్వు ఇక్కడ తిరుగుతున్నట్టు ఆయనకి తెలిసే వీడియో తీశారు ఎవరైనా? ఆయనకి పంపించారా వాట్సాప్లో? అన్ని కోట్ల మైళ్ళు, సెకనికి కొన్ని లక్షల మైళ్ళ వేగంతో తిరిగే గ్రహాలు మనం ఇక్కడ చేసే పూజ వల్ల ఎలా మారుతాయండి? ఇంతకంటే భయంకర అజ్ఞానం ఉందా? అందుకే మన శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నా, పాతది కదా అని ప్రతీదీ గౌరవించక్కర్లేదు, కొత్తది కదా అని ఏది అవమానించక్కర్లేదు. సంత పరీక్షాన్యతరద్భజంతే మూఢ పరప్రత్యయనేయ బుద్ధికి. కాళిదాసు మాళవికాగ్నిమిత్రంలో చెప్పిన మాట ఇది. పురాణమిత్యేవ న సాధు సర్వం నచాపి కావ్యం నవమిత్యవద్యం సంత పరీక్షాన్యతరద్భజంతి మూఢగా పరప్రత్యయనేయ బుద్ధి. అంటే పురాణమిత్యేవ న సాధు సర్వం, పాతకాలపు విషయాలు కదా అని ప్రతీదీ నమ్మి గౌరవించాల్సిన అవసరంలా. అందులో చేదస్తాలు, గుడ్డి నమ్మకాలు కూడా చాలా ఉంటాయి. నచాపి కావ్యం నవమిత్యవద్యం, కొత్తగా ఎవడో నాటకమో నవలో రాస్తే కొత్తది కదా అని అవమానించుకో. అందులో ఏముందో చదువు ముందసలు, ఏమో ఎంత కొత్తగా రాశాడో, ఎంత బాగా రాశాడో, చదవచ్చు కదా. నువ్వేం రాస్తావయ్యా అండం ఎందుకండి? చదవచ్చు కదా, 4 పేజీలు చదవచ్చు కదా ముందు కనీసం. కొత్తది కదా అని వ్యతిరేకించక్కల. సంతగా పరీక్షాన్యతరద్భజంతే, మేధావి అయినవాడు, మాస్టర్ మైండ్ అనేవాడు ఎప్పుడు ఎలా ఉంటాడు అంటే చదివి చెబుతాడు, తిని చెబుతాడు, చూసి చెబుతాడు. చూడకుండా ఎందుకు మాట్లాడతావు? మూఢగా పరప్రత్యయనేయ బుద్ధికి. మూర్ఖుడు ఎలా ఉంటాడంటే ఎవడో చెప్పింది నమ్మేస్తాడు. వాడికి జరిగిందండి నాకు కూడా జరుగుతుంది, వాళ్ళు ఏదో అన్నారండి నాకు, వాళ్ళంటే నీకు ఒకటి జరుగుతుందా? ఇవి చెప్పేవాళ్ళందరూ ఇలాగే అయిపోతారు. ఫలానా గుళ్ళోకి వెళ్ళి 100 ప్రదక్షిణాలు చేయగానే నువ్వు అనుకున్నది అయిపోయింది. అసలు అనుకున్నదే చెడ్డదేమో అని ఎందుకు ఆలోచించరండి? నాకు అర్థం కాదు. ఓ కుర్రాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అది వాడికి లైన్లో పడడం కోసం ఏం చేస్తాడో తెలిసే విచిత్రంగా జరుగుతున్నవే చెబుతున్నాను నేను. ఆంజనేయ స్వామి గుడి చుట్టూ రోజు 108 ప్రదక్షిణాలు చేస్తాడు. వీడి ఇల్లు బంగారంగా ఆంజనేయ స్వామికి లవరుందా? ఆంజనేయ స్వామికి పడని లవరు నీకెలా పడుతుందయా? అసలు నీ పని చేయవలసిన అవసరం ఆంజనేయ. ఆయనేమో ఘోటక బ్రహ్మచారా. ఆయన గుడి చుట్టూ నువ్వు ప్రదక్షిణం చేస్తావా? ఆయన లోకుగా ఉన్నాడు, తోకట్టి కొట్టేస్తాడు, అనుమానం లేదు. నేనేమో జీవితాంతం బ్రహ్మచర్యం పాటించి నాకేమీ సంబంధం లేని సీతాదేవి కోసం, శ్రీరామచంద్రమూర్తి కోసం సముద్రం దాటి రాక్షసులతో యుద్ధం చేసి నానాపాట్లు పడి ధర్మాన్ని కాపాడే ప్రయత్నం నేను చేస్తే నువ్వు నా గుడి చుట్టూ తిరిగి నీ లవర కోసం పడుతున్నావా వేధవా అంటాడు ఆయన. ఆంజనేయ స్వామి నుంచి నేర్చుకోవాల్సింది వీరత్వం, శూరత్వం, ధైర్యం. ఇవి కాదండి. మన కోరికలు తీరడం కోసం దేవుడు కూడా చుట్టూ తిరుగుతామా? గుడికి వెళ్ళవలసింది కోరికలు లేకుండా చేసుకోవడం కోసం, కోరికలు తీరడం కోసం కాదండి. కోరికలు లేకుండా చేసుకోవడం కోసం. ఒక్కసారి గుడికి వెళ్ళామంటే మనలో ఉండే ఒక కోరిక తొలగిపోవాలి. రెండోసారి గుడికి వెళ్ళామంటే రెండోది కొరిగిపోవాలి. 100 కోరికలు మించి మనిషికి ఉండే అవకాశం లేదు. 100 సార్లు గుళ్ళో కడితే 100 పోవాలి. శతమానం భవతి సదా యుఃపురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. 100 ఏళ్ళు హాయిగా సుఖంగా ఉండాలంటే కోరిక ఉండడానికి వీల్లేదు. మాట్లాడాలనే కోరిక నాకు లేదమ్మా, బడాయి కోసం చెప్పట్లా. మీరు అడిగారు, నేను మాట్లాడుతున్నా అంతే. లేకపోతే నా ఇంట్లో నేను హాయిగా ఉంటాను. మా ఆవిడ ఫిల్టర్ కాఫీ కాచిస్తుంది, తాగుతూ కబుర్లు చెప్పుకుంటాం, నాకేం ఇబ్బంది లేదు. దీని ద్వారానే ఏదో సంపాదించి మేడలు కట్టాలని ఉన్నవి చాలు ఇంకా అక్కల. కానీ దేశానికి నా అవసరం ఉంది, నన్ను పిలుస్తున్నారు, అందుకే నేను మాట్లాడుతున్నాను. కోరికతో తాపత్రయంతో చేయక్కర్లేదండి. మన డ్యూటీ ఏదో మనం చేస్తే రావాల్సింది అమ్మవారు చూసుకుంటుందమ్మా. మనకు 100 పనులు ఉన్నాయి, దేవుడికి వేరే పనే ఉంది, మన కాపాడడం తప్ప. దేవుడికి ఒక్కటే పని, భక్త రక్షణ. అలాగే సరస్వతి, మీరు చదువుకుంటారు కదా, కరమధ్యే సరస్వతి అన్నారు, చేతుల మధ్యలో సరస్వతి దేవి ఉంది అన్నారు. సరస్వతి అంటే పుస్తకం.
పుస్తకం చేతుల మధ్యలో ఉండాలి. అంటే కానీ ఇంతగా ఈ మధ్యలో సరస్వతి ఉంటుంది అనుకుని మీరు బొమ్మ వీణ ఒకటి తెచ్చి ఈ మధ్యలో పెట్టుకుని సరస్వతి సరస్వతి అంటే వీణకి చెమట పడుతుంది, నీకు చదువు రాదు. చేతుల మధ్యలో సరస్వతి ఉందంటే అర్థం ఏమిటంటే పుస్తకం చదివేటప్పుడు చాలా శ్రద్ధగా పుస్తకాన్ని చేతుల్లో పట్టుకుని చదవాలి, అప్పుడు బాగా అర్థమవుతుంది. ఎందుకో తెలుసా, మన కంటికి పుస్తకం ఎప్పుడూ 12 అంగుళాలు మించి దూరంలో ఉండకూడదు, 12 అంగుళాల కంటే దగ్గర కూడా ఉండకూడదు. అది 11, 13 మధ్యలో 12 అంగుళాల దూరంలో ఉండాలి. పుస్తకమైనా సెల్ ఫోన్ అయినా ఏదైనా సరే 12 అంగుళాల దూరం. అలా కనపడడం లేదు అంటే చూపు శక్తి దెబ్బతింది, మానేసే ఇంకా ఊరికే ప్రయత్నించక. ఎందుకు 12 అంగుళాలు దూరం అంటే 12 అంగుళాల దూరంలో ఉండాలంటే చేతుల మధ్యలో ఉండాలి పుస్తకం. చేతుల మధ్యలో ఉన్న పుస్తకం చదివితే ఖచ్చితంగా పుస్తకంలో విషయం గుర్తుంటుంది. అంత దగ్గరగా ఉండడం ఎందుకో తెలుసా, అందులో ఏది ఉంటే ఏది మనస్సు మీద ముద్ర పడాలి, మాస్టర్ మైండ్లో ముద్ర పడాలి అంటే దగ్గరగా ఉండాలి పుస్తకం. అందులో కొట్టివేతలున్నా, తిరగరాసిన ఉన్నా, అంకెలున్నా, అక్షర దోషాలు ఉన్నా అలా ప్రింట్ అయిపోవాలి మనస్సులో అంటే దగ్గర పెట్టుకుని చదవాలి. ఫోన్లో చదివితే ఇలా రాదు, ల్యాప్టాప్ తెర మీద చూస్తే ఇలా రాదు. ఖచ్చితంగా మీ చేతులతో మీరు నోట్స్లో రాసుకుని చదివితేనే వస్తుంది. మేమంతా అలాగే చదువుకున్నాం. టెక్నాలజీ పెరగచ్చు, అన్ని చోట్ల దాన్ని వినియోగించక్కర్లేదండి. మీరు ఆఫీసుల్లో ఉద్యోగాల్లో వినియోగించండి, కానీ CA పరీక్షలో మీరు గుర్తుకోబెట్టుకోవలసిన సూత్రాలు, ఫార్ములాలు, వ్యవహారాలు లాంటివి ఉన్నాయంటే మీరు విడిగా ఓ నోట్స్ పెట్టుకుని దాని మీద రాసుకోవాలి. వాటిని మళ్ళీ రోజుకోసారి ఒక సమయం పెట్టుకుని ఈ రాసినవి ఒక ఏడాది 2 ఏళ్ళు అయింది అనుకోండి, ఓ 100 పేజీలు అయిపోతాయి కదా, గుర్తుండడం కష్టం. అందుకోసం ఏం చేయాలి, రోజు ఒక సమయం, మీ ఖాళీ సమయంలో ఒక అరగంట సమయం పెట్టుకుని ఆ పేజీలు తిరగేయాలి మొదటి నుంచి చివరి వరకు. 100 పేజీలు తిరగడానికి రోజుకు ఒక 10 పేజీలు అంటే 10 రోజులు పడుతుంది. 11వ రోజు మళ్ళీ సెకండ్ రౌండ్, 21వ రోజు మళ్ళీ థర్డ్ రౌండ్, ఇలా వేశారనుకోండి ఒక 3 నెలల వేసరికి పుస్తకంలో ఉండే 100 విషయాలు మీ బెరులో ఉంటాయి. నేను సాధన చేసి చెబుతున్నా. దీన్నే నేను సర్వసంగ్రహం అని చెప్పి మేము కాలేజీలో చదువుకునే రోజుల నుంచి పెద్ద పెద్ద వాళ్ళు ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు మాకు ఉపాధ్యాయులు చెప్పినవి, మా పుస్తకాల్లో ఉన్నవి నేను డైరీల్లో రాసుకున్నాను. అటువంటివి ఇప్పుడు నా దగ్గర 6, 7 డైరీలు ఉన్నాయి. ఇప్పుడు కూడా 63 ఏళ్ల వయసులో కూడా 7వ డైరీ నడుస్తోంది. ఇవాళ నేను పేపర్లో చదివినా కానీ ఎవరి మాటల్లో విన్నవి కానీ నాకు ఏదైనా గొప్పవి అనిపిస్తే నేను ఇంటికి వెళ్ళగానే ఆ డైరీలో రాసుకుంటా. ఇప్పటి వరకు 1800, 2000 పైగా విషయాలు రాశాను. అందులో శ్లోకాలు ఉన్నాయి, పద్యాలు ఉన్నాయి, సూక్తులు ఉన్నాయి, కవిత్వాలు ఉన్నాయి, చమత్కారాలు ఉన్నాయి, లోకజ్ఞాన విషయాలు ఉన్నాయి. అవి నేను ప్రతిరోజు సాయంత్రం 7:30 నుంచి 8 గంటల వరకు అరగంట నేను మళ్ళీ పారాయణ చేస్తాను పాతవన్నీ. అవన్నీ బుర్రలో ఉండడం వల్ల ఇవాళ కాగితం లేదు, కలం లేదు, ఏం లేదు, మొత్తం శ్రావణ మాసం మొత్తం ఎదుగులాగా ఆభరణాలతో సహా వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నామంటే అది ఖ్యాతి, అంతకంటే ఒక కాగితం లేదు, కాలం లేదు, పక్కన మంచినీళ్ళు చేసా తప్పితే ఏం లేదు. 2 గంటలు మాట్లాడాలి. ఎక్కడి నుంచి వస్తుందంటే మేటర్, దానికి ఏం మాట్లాడాలో అనుకున్నాం, శ్లోకాలు ఏమిటో పద్యాలు ఏమిటో అనుకున్నాం, దానికి వ్యాఖ్యానం ఏమిటో మనకి తెలుసు. మధ్యలో వచ్చే విషయాలు ఎక్కడి నుంచి వస్తున్నాయేమో ఆ డైరీల నుంచి వస్తున్నాయి ఇక్కడికి. సరస్వతి కటాక్షం అంటే అది. ఎందుకని నేను పుస్తకాన్ని చేతుల మధ్యలో పెట్టుకుని చదివాను. నేను సెల్ ఫోన్ పెట్టినట్టుగా ఓ స్టాండ్ మీద పెట్టి చదవాలా, స్మార్ట్ ఫోన్లో పెట్టుకుని చదవాలా, అశ్రద్ధ చేయలేదు, గుర్తుంటలేదని మూలికల కోసం నాలికల కోసం ప్రయత్నం చేయాలి. గుర్తుపెట్టుకుంటూ ఉంటాయి, సహజంగా గుర్తుంటుంది అనుకోవద్దు, భ్రమ. గుర్తుపెట్టుకుంటూనే ఉంటుంది, మనం పెట్టుకోవాలంతే. అందుకే కరమధ్యే సరస్వతి. నువ్వు కష్టపడి పని చేస్తే డబ్బు వస్తుంది. చేతుల మధ్యలో పెట్టుకుని చాలా శ్రద్ధగా చదివితే చదువు వస్తుంది. 3వ మాట కరమూలే స్థితా గౌరీ. మన సంస్కృతి చాలా విశిష్టమైంది. నర్మగర్భంగా చెబుతారు, అంటే వ్యంగ్యంగా చెబుతారు. లోపలికి వెళ్ళి ఆలోచించాలి, పైపే మాట పట్టుకోకూడదు. ఇక్కడ గౌరీదేవి ఉండదమ్మా. గౌరీదేవి అంటే శక్తి, అమ్మవారిని శక్తి అంటారు, మీరు గమనించండి. పల్లెటూళ్ళు ఎక్కడ ముత్యాలమ్మ, పోలేరమ్మ, సత్యమ్మ తల్లి వెళ్ళిన శక్తి దేవత అంటారు. పలకలేక సత్తి అంటారు కూడా, శక్తిని సత్తి అని కూడా. సమ్మక్క సారళమ్మ వీరంతా శక్తి అవతారాలు కదా. శక్తి అంటే ఎనర్జీ కదా. మన శరీరంలో శక్తి ఎక్కడుంటుందో తెలియాలంటే ఏం చేయాలో తెలుసా, ఇలా వెడుతూ పడ్డాం అనుకోండి, జారి పడ్డాం, ఎలా లేస్తాం పైకి? చేతుల మీద ఆనుకుంటాం కదా, కాళ్ళ మీద ఆనుకోం. ఆ చేతుల మీద కూడా ఎక్కడ ఆనుకుంటాం? అరచేతి మీదే ఆనుకుంటాం. కుడి చేతి అరచేతి మీద ఆనుకుంటాం. వేళ్ల మీద ఎవరో ఆనుకోరు, వేళ్ళు విరిగిపోతాయి. స్నానాల గదిలో పడినా, వేదిక మీద పడినా, ఎక్కడ పడినా సరే అరచేతి మీద ఆనుకుంటాం. ఆ అరచేతి మూలం మీద ఆనుకుంటాం. అంటే నీ చేతి మూలంలోనే నువ్వు పైకి లేచే శక్తి ఉంది, ఉపయోగించుకో. పైగా ఇందులో గొప్ప మాట, నీ చేతి శక్తి మీద ఆధారపడి నువ్వు లేవాలి. ఎవడో వచ్చి నిన్ను లేపడం కాదు, దరిద్రమైన విషయం అది. మనంతట మనమే లేవాలి. స్వయం శక్తి, ఆత్మవిశ్వాసం. అందుకని కరమూలే స్థితా గౌరీ. నీ మూలంలో పార్వతీదేవి ఉంది అంటే నీ శక్తి మీద నువ్వు ఆధారపడి, కింద పడినవాడివి ముందు నువ్వు లేవడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేస్తే ఆ శక్తి వస్తుంది ఖచ్చితంగా.
ఆత్మవిశ్వాసం, పరమాత్మ విశ్వాసం. ఈ రెండే విజయానికి మెట్లు. 6 మెట్లు, 70 మెట్లు, 60 మెట్లు ఉండవు. రెండే మెట్లు. ఒకటి ఆత్మవిశ్వాసం, 2 పరమాత్మ విశ్వాసం. నీ మీద నీకు నమ్మకం ఉండాలి. మన పుట్టించిన దేవుడి మీద నమ్మకం ఉండాలి. ఆ దేవుణ్ణి పొద్దున్నే ఎక్కడ దర్శిస్తాం? చేతి గోడలో కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరీ, ప్రభాతే కరదర్శనం. అలాగ పొద్దున లేవడంతో మొదలుపెట్టండి. రెండోది, మీరు సీఏ చదువుతున్నారు, మామూలు చదువు లాంటి చదువు 5.5 సంవత్సరాలు సుమారుగా ఉంటుంది. దీనికి ఒక పరిపూర్ణత అనేది ఖచ్చితంగా ఇంజనీరింగ్ లాగా, డిగ్రీ లాగా ఇన్ని సంవత్సరాల్లో అయిపోతుంది అని చెప్పడం. మీరు వర్క్ చేసే, పని చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. కానీ మీరు ఎన్నుకున్నది కఠినమైన మార్గం. దాంట్లోనే మీరు అవలంబించవలసింది ఒకటే. లోకం ఎలా ఉంటుంది అంటే సాధారణంగా కఠినం నపచ్యతి, సరళం నరోచతే అంటారు సంస్కృతంలో. ఏదైనా తేలికైన మార్గం చెప్పామనుకోండి, మనం ఎంత సులువుగా వస్తుంది ఏమిటి, బహుశా ఏదో చెప్పేస్తున్నారని, ఎంత సులువుగా రాదు అనే నమ్మకంతో మనం వదిలేస్తాం దాన్ని. కఠినమైన మార్గం చెప్పారనుకోండి, అంత కష్టం మనం ఎక్కడ పడతామని వదిలేస్తాం. మొత్తం మీద వదిలేయడమే మనకు కావాలి. చాలామంది అంతే. అది గవర్నమెంట్ బడి అండి, అక్కడ చాలా బాగా చెప్తారండి, అందరూ హెడ్ మాస్టర్ సహా అందరూ క్వాలిఫైడ్ అండి, బ్రహ్మాండంగా. గవర్నమెంట్ బడిలో అసలు ఏం చెప్పరు, ఎందుకని ఫీజు తీసుకోరు కదా. ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో చేర్చాక బొడ్డోడని వాడికి ₹1,00,000 వసూలు చేసి ₹1,00,000 తీసుకుంటున్నారంటే మరి అదేం లేదు ఇక్కడ. కటింగ్, ఫుల్ కటింగ్, అంతకంటే ఏం లేదు ఇక్కడ. అది లేదు, ఇది లేదు. ఇక్కడ ఏం చెప్పారో గవర్నమెంట్ బడిలో కూడా అదే చెప్తారు. అక్కడ ఉన్నది మాస్టర్లే. ఇంకా ప్రైవేట్ స్కూల్లో కాస్త మెత్తబడి అర్హతలు లేని వాళ్ళని కూడా తీసుకుంటారు. గవర్నమెంట్లో కుదరదమ్మా, అలాగా అర్హత ఉండి తీరాల్సిందే. మనం నమ్మం. మొత్తం అందరూ ప్రభుత్వాన్ని నమ్మడం మానేసాం, ప్రభుత్వ వ్యవస్థను నమ్మడం మానేసాం, ప్రైవేట్గా ఖర్చు పెడుతున్నాం. కోట్లు ఖర్చు అయిపోతున్నాయి. పిల్లలకు చదువులు వస్తున్నాయంటే ఏమవుతున్నాయో తెలియదు, జ్వరాలు వస్తున్నాయి, ఆత్మహత్యలు వస్తున్నాయి. మరి ఏం చేసుకోవాలి? ఎక్కడి నుంచి పరిష్కరించుకుంటూ వెళ్ళాలి దీన్ని? మన ధోరణి మార్చుకోవాలి. కఠినమైనంత మాత్రాన్ని అరగదు అనుకోవద్దు, కఠినమైన ఆ మార్గంలో వెళ్ళాలి. వైష్ణోదేవి ఆలయం ఉంది. మీ సీఏ పరీక్ష అటువంటిదే. మానస సరోవర క్షేత్రం అంటారు, మానసాదేవి ఆలయం అంటారు. హరిద్వార్ దగ్గర ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి కొంత దూరం ఏదో రైల్లో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, విమానంలో వెళ్ళొచ్చు. కానీ ఒక చోటకి వెళ్ళాక ఒక తీగ వంతెన ఉంటుంది, దాని మించి నువ్వు దాటి వెళ్ళాల్సింది ఇంకో మార్గం లేదు. అక్కడికి తీగ వంతెన, అందులోంచి ఒకళ్ళే వెళ్ళగలరు, ఇంకొకళ్ళు ఎదురు వచ్చారంటే కొంచెం కష్టమే, బాగా సర్దుకొని రావాలి. అలాంటి మార్గంలో మనం వెళ్ళాలి అయినప్పుడు దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఎక్కడికి తార్ రోడ్డు వేద్దామని ప్రయత్నం చేయకూడదు, ఎవరు వేయరు అక్కడికి. ఆ దేవతను చూడాలి అంటే కొన్ని రకాల పుణ్యక్షేత్రాలు ఉంటాయి, గమనించండి. బాగా కొండ గుహల్లో కింద నుంచి ఇలా మలుపులు తిరుగుతూ ఎక్కుతూ వెళ్ళాలి. తిరుపతి మెట్లు ఎక్కాలి. మన దేవుళ్ళందరూ సాధారణంగా కొండ మీద ఉంటారు. ఎందుకో తెలుసా? 1000 మెట్లెక్కి కష్టపడితేనే దైవ దర్శనం అవుతుంది. జీవితంలో ఎన్నో మెట్లెక్కితేనే ఆత్మజ్యోతి దర్శనం అవుతుంది. అంత తేలిగ్గా కాదు. ఇక్కడ బస్ స్టాండ్లో దేవుణ్ణి పెట్టేటువంటి అక్కడ దేవుడు ఉండడు, పెట్టినవాడు ఉండడు, హుండీ ఒకటే ఉంటుంది. అక్కడ 2 రోజులు పోతే అది కూడా ఉండదు. కొండ మీద దేవుడు ఎందుకుంటాడు? 4 మెట్లే కొండకి ఎక్కేటప్పుడు సృష్టి అంతా సమానంగా కనిపిస్తుంది. కింద లావుగా అన్ని ఏ వస్తువులు అలాగే ఉంటాయి. 100 మెట్లు ఎక్కామనుకో, పైనుంచి చూడు, తిరుపతి మెట్లు ఎక్కినప్పుడు పైన ఒక 100 మెట్లు ఎక్కాక చూడు, అన్నీ సన్నగా కనపడతాయి. రోడ్లన్నీనేమో బల్లల్లా కనపడతాయి. మనుషులందరూనేమో చీపురు కట్టల్లా కనపడతారు సన్నగా. ఇంకో 100 మెట్లు ఎక్కామనుకో, రోడ్లు దారాల్లా కనపడతాయి. మనుషులు చీపురు కట్టల్లా కాదు, చీపురు పొల్లల్లా కనపడతారు. అంటే సూక్ష్మం అయిపోతారు. మీరు తిరుపతి కొండ దేవుడి దగ్గరికి వెడుతున్న కొద్దీ, అన్నవరం దేవుడి దగ్గరికి వెడుతున్న కొద్దీ, శ్రీశైలం దేవుడి దగ్గరికి వెడుతున్న కొద్దీ ఏమనిపిస్తుంది? లోకం చాలా చిన్నదిగా సూక్ష్మంగా కనపడుతుంది. అదే అర్థమైతే వేదాంతం మొత్తం అర్థమైనట్టే. దైవాన్ని చేరుకోవాలంటే లోకాన్ని వదిలేయాలి, రెండో మార్గం లేదు. ఇవి పట్టించుకుంటే నీకు ఆయన కనపడరు. ఇది సూక్ష్మమైపోవాలి, ఇది చిన్నదైపోవాలి, ఇది దారం అయిపోవాలి, ఇది వెంట్రుక మొక్క అయిపోవాలి, ఇది వెంట్రుక మొక్కలో 1000వ వంతు అయిపోవాలి. అప్పుడు నీలో ఉన్న నారాయణమూర్తి నీకు సాక్షాత్కరిస్తాడు. నాకు ఇది కావాలి, అది కావాలి. మునిమానవుడు ఒడుగవ్వాలి, మునిమానవరాలు పెళ్ళవ్వాలి, దానికి కూడా గర్భం పండాలి, పిల్లలు పుట్టాలి, నేను ఉండాలి అని 93 ఏళ్ళు ఆవిడ ప్రార్థన చేస్తే గోమ్మే కొడతాడు దేవుడు. నీకు బుద్ధి ఉందా లేదా అని. కొడుకును కన్నావు, మనవడిని కన్నావు, ఇంకా మునిమానవరాలు పెళ్ళికి నువ్వు అవసరమా? ఎక్కడ నువ్వేమన్నా చీఫ్ గెస్టా? పైగా ఆ మునిమనవరాలు ఈవిడికి పెళ్లి చేసుకుంటుందా? ఎవడికో లైన్ వేసే ఉంటుంది ఈ పాటికి. ఆ వార్త తెలిస్తే ఈ మామగారు కాదు, తండ్రి కూడా పోతాడు గుండె పగిలి. అజ్ఞానం, భయంకరమైన మమకారం. ఇది మమకారం కూడా కాదండి, పైకి చెప్పరమా అహంకారం. నాకు తెలుసు, నా ద్వారా జరగాలి, నేను ఉండడు, అన్నీ నా పెత్తనమే నడవాలి. ఆడ మగ అందరికీ 70 ఏళ్ల వాళ్ళకి 90 ఏళ్ల వాళ్ళకి కూడా పేరుకుపోయింది ఈ దరిద్రపు అహంకారం. వదులుకుందుకు ఇష్టం ఉండదు, బాగా పాముకోవాలి, పూసుకోవాలి, ఇంకా జిగురు పూసుకోవాలి. మళ్ళీ వీళ్ళే కూర్చొని ఆధ్యాత్మిక సభల్లో అబ్బో ఎంత బాగా చెప్పారో చెప్పడమేనమ్మా, చేసేవాళ్ళు లేడు ఇక్కడ.
ఏది వదులుకుందుకు మనం సిద్ధంగా లేము. మునిమనవరాలకి జరిగే వాటికి కూడా మనం అవసరమండి. ఇక్కడ ఆ సమయానికి పిలిచినా వెళ్ళకూడదు. నాకు జపం చేసుకోవాలరా మీరు చూసుకోండి అని చెప్పాలి. ఆ వైరాగ్యం ఉండాలి. ఏదో 70 ఏళ్ళు వచ్చినా వైరాగ్యం రాదు, ఏదో జన్మ. ఇంకా ఊరికే పూసుకోవడం, ఇంకా వ్యాపారం, ఇంకా ఉద్యోగం, ఇంకా సంపాదించేయి. ఎలా సంపాదించేద్దామా? రోగాలు కూడా వస్తాయి. వదిలేయాలి ఎక్కడదక్కడ. ఉంటే ఉండేది ఉంటుంది, పోయేది పోతుంది. ఆత్మారాముడు అంతే. ఆ స్థితికి అప్పటికి వెళ్ళాలంటే సాధన ఇప్పటి నుంచి ఉండాలి. కఠినమైన మార్గమే ఎంచుకుంటాం. దేవాలయాల మార్గాలు అలాగే ఉంటాయి. అంత కష్టపడితే కానీ దొరకదు కదా. మీ CA పరీక్ష అయినా అంతే. దాని మీదే ధ్యాసతో దాని గురించే కష్టపడితేనే అది సాధ్యం అవుతుంది ఖచ్చితంగా. అందుకోసం దాన్ని అలాగే పొందే ప్రయత్నం చేయాలి. ఎలాగ పొందుతాం? ఎంత శ్రమపడి ఎంత పెద్ద లక్ష్యాన్ని సాధించాలైనా ముందు లక్ష్యం ఏమిటంటే, ఒక కష్టాన్ని సాధించాలంటే అంత కష్టపడకుండా సూక్ష్మ మార్గం ఏదైనా ఉందా? ప్రతిదానికి రెండో దారి ఉంటుంది ఖచ్చితంగా. ఆ రెండో దారి ఏదన్నా ఉందా? సూక్ష్మ మార్గంలో ఆలోచిస్తే మార్గాలు దొరుకుతాయి. మాకు అవధానాల్లో సమస్యలు అని ఇస్తారు. అవి ఆకుకి అందకుండా పోకకి పొందకుండా ఉంటాయి. నేను ఎక్కడో అవధానం చేస్తుంటే ఓ సమస్య ఇచ్చారు. అది కాలేజీలో అవధానం చేస్తున్నా. పూచె గులాబీ పుష్పములు అపూర్వముగా ఒక జామ చెట్టుపై, పూచె గులాబీ పుష్పములు అపూర్వముగా ఒక జామ చెట్టుపై. ఆలోచన చేయండి. జామ చెట్టు మీద గులాబీ పూలు పోవడం ఏంటమ్మా? నేను 1000 మందితో సహస్రావధానం చేస్తుంటే కాకినాడ సూర్యకళామందిరంలో 96లో, అప్పుడు నా వయసు 34 35. అప్పుడు నేను అవధానం చేస్తుంటే కాలేజీలో లెక్చరర్గా పనిచేసే ఒక అమ్మాయి ఇచ్చింది, ఒక లెక్కల మాస్టర్. అమ్మాయి ఒక తెలుగు మాస్టర్ కూతురు. ఆవిడకి బాగా తెలుగు పాండిత్యం కూడా ఉంది. అందుకని పూచె గులాబీ పుష్పములు అపూర్వముగా ఒక జామ చెట్టుపై. జామ చెట్టు మీద గులాబీ పూలు పూసేయండి గురువుగారు, దాన్ని పూర్తి చేయండి. పైగా అది పద్యంలో పాదం. ఉత్పలమాల ఛందస్సు మీరు చదువుకున్న ఉత్పలమాల, చంపకమాల, మత్తేమో, శార్దూలం మీకు 10వ తరగతిలో వస్తుంది. అందులో ఇది ఉత్పలమాల. భరణ భరవ అనే గణాలు ఉంటాయి. 1వ అక్షరానికి 10వ అక్షరం మైత్రి స్థానం. పైగా 2వ అక్షరం ఏమిటి? చకారం. 4 పాదాల్లోనూ చకారమే రావాలి. అలా వచ్చేలా పద్య నిర్మాణం చేయాలి. ఉత్పలమాల గణాలు సరిపోవాలి. 1వ అక్షరం 10వ అక్షరం యతిమైత్రి సరిపోవాలి. అమ్మాయి ఇచ్చిన సమస్య పూర్తి చేయాలి. ముందు ఇవన్నీ సరిపెట్టచ్చు. గులాబీ పూలు ఎలా పోస్తాయి జామ చెట్టుకి? అంటు కట్టేశారని చెప్పకూడదు. ఆ సైన్స్ ఇక్కడ కుదరదు. ఎప్పుడు చెయ్యక తప్పదు. ఇచ్చారు, మనం ఇక్కడ కూర్చున్నాం అన్నప్పుడు బుద్ధి పనిచేసే విధానం వేరు. చేయకపోయినా పర్వాలేదు, కాపీ కొట్టేయచ్చు, ఎలాగైనా పాస్ అవ్వచ్చు. పాస్ అయితే మాత్రం ఏం చేస్తాం? ఈ మెట్ట వేదాంతం ఉన్నప్పుడు మనం పనిచేసే విధానం వేరు. ఒక లక్ష్యాన్ని సాధించాలంటే చావో రేవో, డూ ఆర్ డై తేలవలసిందే. అంటేనే పనిచేస్తాం. నాకు అది అంతే. ఇది సహస్రావధానం. అప్పటికే నాకంటే కొంతమంది చేశారు. అంటే నేను కూడా చేస్తానని చెప్పాను. నేను 1000 పద్యాలు ఉన్నాయి. 1000 పద్యాలు చెబుతా. 75%. 750 పద్యాలు వేదిక మీద కూర్చుని పుస్తకం లేకుండా ఒకే రోజున చెప్పామమ్మా. సరస్వతి కటాక్షం 750 పద్యాలు. పొద్దున్న 9ంటికి ధారణ మొదలు పెడితే, మంచినీళ్ళ సీసా తప్పితే పక్కన ఏమీ లేకుండా మొదలు పెడితే రాత్రి 11, 12 అయిందమ్మా. అయింది. మధ్యాహ్నం భోజనం చేసాం, ఒక అరగంట పడుకున్నాం. అప్పుడు మాత్రం నిద్ర పడుతుందా? 1000 పద్యాలు బుర్రలో ఉంటే. పరీక్ష. దానికి ఏం రాసే పరీక్ష కాదు, చూసే అవకాశం లేదు. పైగా 96లో స్మార్ట్ ఫోన్ కాదమ్మా, సెల్ ఫోన్ కూడా లేదు మా బతుక్కి. ల్యాండ్ ఫోనే ఉంది అప్పట్లో 96లో. ఎక్కడ రాసుకునే అవకాశం లేదు. బుర్రలోనే రాసుకోవాలి. ఏం రాస్తావు బుర్రలో? పెన్నా, పేపరా? అన్నీ 1000 పద్యాలు బుర్రలో పెట్టుకుని ఇలాగే మీ బదులు 1000 మంది విద్యార్థులు కాదు, 1000 మంది విద్వాంసులు, సంస్కృతంలో తెలుగులో విద్వాంసులైన వాళ్ళు కూర్చుంటే వాళ్ళు సమస్యలు ఇస్తే చేసింది అప్పచెప్పడం తర్వాత విషయం. ఆ టెక్నిక్ వేరే, ఇది పూర్తి చేయడం. జామ చెట్టు గులాబీ పూలు ఎలా పూస్తాయి? ఒక క్షణం ఒక ధ్యానంలోకి వెళ్ళినట్టుగా వెళ్ళి ఒకసారి మళ్ళీ చెప్పమ్మా అన్నాను నేను. పూచె గులాబీ పుష్పములు అపూర్వముగానొక జామ చెట్టుపై. ఒక ఆలోచన మెరిసింది. అనివార్యమైతేనే మెదడు కూడా పనిచేస్తుందమ్మా. మెదడుకి అనివార్యత కల్పించాలి. తప్పదు ఆలోచించు, చస్తావు లేకపోతే అంటే ఆలోచిస్తుంది. అనివార్యతను మనమే కల్పించాలి. కల్పించాను నేను. ఈ సహస్రావధానం ఒప్పుకున్నావు కదా, ఎవరి కోసం చెయ్యాలి? ఆలోచించు అంటే ఐఎమ్ ది మాస్టర్ ఆఫ్ మై ఓన్ మైండ్. నా మైండ్ ఆలోచించింది. దివ్యమైన ఆలోచన వచ్చింది. ఏమిటో తెలుసా? ఒక బాలికోన్నత పాఠశాల, అందరూ అమ్మాయిలే ఉంటారు. కొన్ని 100 మంది అమ్మాయిలు చదువుకుంటారు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. పక్కనే ఒక జామ చెట్టు ఉంది. అయితే మాత్రం జామ చెట్టు మీద గులాబీ పూలు ఎలా పోస్తాయి? గ్రౌండ్, అది గ్రౌండ్కి వచ్చింది. ఓ అమ్మాయిల పాఠశాల,
పక్కన జామ చెట్టు ఉంది. ఇంకొక ఆలోచనతో వచ్చింది, మరి గులాబీ పూలు ఎలా పూస్తాయి? వాచనమోము జామకయి బాలికలందరకు క్రమంబునన్. గులాబీ పూలు ఎలా పూస్తాయి అని ఆలోచించగానే నాకు యూనిఫామ్ గుర్తొచ్చింది. ఓ, ఈ అమ్మాయిలందరికీ గులాబీ రంగు డ్రెస్ యూనిఫామ్ చేస్తే సరిపోతుంది ఒక రకంగా. అయితే మాత్రం జామ చెట్టు మీద గులాబీ పూలు ఎలా పూస్తాయి? అమ్మాయిలు జామ చెట్టు ఎక్కి జామకాయల కోసం జామ చెట్టు ఎక్కితే కింద నుంచి చూసేవాడికి జామ చెట్టు మీద గులాబీ పూలు పూసినట్టు ఉండదండి. ఇది ఆలోచన. ఇది ఆలోచన. నేను ఇప్పుడు సంపూర్ణ విజయం సాధించాను. ఎందుకంటే ఈ పెద్ద మనిషి ఉన్నాడే నా ఎదురుగా, శివుడు ముందు నందీశ్వరులాగా కూర్చున్నాడే, నేను చేసిన ప్రతి చోట కార్యక్రమం రికార్డింగ్ చేస్తున్నాడు. ఈయన చప్పట్లు కొట్టడం చాలా అరుదుగా ఉంటుంది. ఇప్పుడు ఆయన కొట్టాడు, ఎందుకంటే నాకు ఆనందంగా. ఆయన ఏదో చేద్దామని చేస్తాడు, అప్పుడప్పుడు నవ్వుతాడు, కానీ ఇవాళ ఆగలేక చప్పట్లు కొట్టాడు. బాబు వాడిది మీ వయస్సే కదా, అందుకని అర్థం అవ్వాలి. ఆ వాళ్ళకు అందరికి కూడా అర్థమయ్యేలా ఉండడమే నా ప్రత్యేకత. అందుకే పద్మశ్రీ వచ్చిందమ్మా, అనుమానం లేదు. జనంలో అందరికీ అర్థం అవ్వాలి, అందరూ ఆనందించాలి. ఈ చదువుకున్నవాడు చదువుతో సంబంధం లేదమ్మా ప్రజ్ఞకి. ఎవరి ప్రజ్ఞ వారికి ఉంటుంది, ఎవరిని మనం తక్కువ చేయక్కల్లా. ఇది ఆలోచన. గులాబీ చెట్టు మీద జామ చెట్టు మీద గులాబీ పూలు ఎలా పూస్తాయి? అమ్మాయిల పాఠశాల ఉంటే అక్కడ యూనిఫామ్, ఎక్కువ మంది అమ్మాయిలు ఉండాలంటే యూనిఫామ్ ఉండాలి కదా. ఒక అమ్మాయి అయితే గులాబీ పుష్పములు బహువచనం వాడింది ఆవిడ, అది చూసుకోవాలి. ఒక్క గులాబీ పువ్వు కదా, చాలా గులాబీ పూలు పూయాలి. ప్రతి కొమ్మకి రమ్మకి గులాబీ పూలు పూయాలి అంటే ఎక్కువ మంది అమ్మాయిలు ఉండాలి. ఉంటే మాత్రం అందరూ తలో రంగు వేస్తారు. యూనిఫామ్ అంటే అందరూ ఒకటే వేస్తారు. మరి వీళ్ళు జామ చెట్టు ఎక్కుతారు, ఎక్కకేం చేస్తారండి? పళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఇక్కడ ఎప్పుడు ఎక్కుతారు, దానికో లెక్క ఉండదు. అప్పుడు పద్యం వల్ల, పుష్పనమాల పద్యం వల్లడం పెద్ద సమస్య కాదు, ఊహ రావడం సమస్య. వాచనుమోము జామకయి బాలికలందరకు క్రమంబునన్. వాచనుమోము జామకయి బాలికలందరకు క్రమంబునన్. సూచితమైన దుస్తులవి చూడగ ముద్దు గులాబీ రంగులో, సూచితమైన దుస్తులవి చూడగ ముద్దు గులాబీ రంగులో. సాచియు గంట కొట్టగనే చెయ్యన నెక్కిరి జామ చెట్టుపై పూచె గులాబీ పుష్పములు అపూర్వముగా ఒక జామ చెట్టుపై. మనిషి ప్రజ్ఞ దలుచుకుంటే జామ చెట్టు గులాబీ పూలు పూయించవచ్చు. అదే మనిషి మనస్సు అడ్డగాడిదైతే ధర్మరాజుకు దుర్యోధనుడు కూడా పుట్టించవచ్చు, పౌరానికి కుక్కిరాయిని పుట్టించవచ్చు, ఒక లేడీ పిల్లకి దున్నపోతును పుట్టించవచ్చు. అదే మనిషి మనస్సు. దాన్ని మనం అదుపులో పెట్టుకున్నామా, మనం దాని అధీనంలోకి వెళ్ళామా అనేది సమస్య. మనస్సును మనం అదుపులో ఉంచుకుంటే ఇలాంటివి నేను 250 సమస్యలు సాధించాను. 250 దత్తపదులు, 250 వర్ణనలు, 250 ఆసువులు కలిపి 1000 సహస్రావతారం. అందులో మళ్ళీ 750 అప్పటికప్పుడు అప్పగించాలి, ఎక్కడా చూడకూడదు. ఇదంతా మైండ్కి మాస్టర్ని అవ్వబట్టే సాధ్యమైందా, లేతేలైనా సాధ్యం అవుతుందా? ఇది ప్రయత్నం. అందుకే మీరు ఏం చేయండి అంటే, అంత పెద్ద పనులు మీరు చేయలేకపోవచ్చు. నేను కూడా 35 ఏళ్ల వయసులో చేశాను. మీకు మళ్ళీ 16-17 ఏళ్ల వయసులో చేసింది కాదు అది. నేను మామూలుగానే చదువుకున్నా. ఆశ్చర్యకరంగా ఉండొచ్చు, నా మనస్సు మీద, నా జ్ఞాపక శక్తి మీద మొదటి నుంచి నాకేమంత సాధికారత లేదమ్మా. నేను స్పష్టంగా నా ప్రసంగాల్లో చెప్పాను. నా పరిచయ పత్రంలో అన్నీ చదువుతారు, ఒక్క మాట చదవరు. నేను 10th క్లాస్ తప్పాను ఒకసారి, రెండోసారి పాస్ అయ్యాను నేను. ఆ విషయం చెప్పరు, మొహమాట పడి. బాగుంటుంది. ఇందాక ఆయన చూడండి పాపం, సంస్కారం అతను అన్నారు. కొన్ని ప్రాంతాల్లో అతను అంటారు, అదే గౌరవం కాదు. కానీ ఇక్కడ అనరు, ఆయన అంటారు. అందుకని ఆయన సవరించుకున్నారు. ఆ సంస్కారానికి నమస్కారం. వేదిక మీద ఎప్పుడు అతను అనకూడదు. పెద్దవాళ్ళని గౌరవించేటప్పుడు ఆయన అనాలి, అతను అనుకో. ఆయన సవరించుకున్నారు, నేనేమనలేదు. నేను పట్టించుకోను ఆ విషయం. అదే పద్ధతి. ఆయన సవరించుకోవాలి, నేను పట్టించుకోకూడదు, అంతే. నేను సవరించుకోమని చెప్పడం, ఆయన ఏదంటే ఏమైంది అనడం, అయిపోయింది. 2 దెబ్బలాట్లు అయిపోయినాయి. అదే సంస్కారం, ఇద్దరు సంస్కారం కూడా. మొదటి నుంచి ఏమంత తెలివితేటలు నాకేం లేవండి. నా పరీక్షల కోసం నేను భయపడిన రోజులు చాలా ఉన్నాయి. డిగ్రీ 2nd ఇయర్ సంవత్సరంలో ఇంగ్లీషు పరీక్షకి బయలుదేరి పెడుతుంటే వణుకొచ్చింది, రాక ఏం రాస్తాం. బయలుదేరి వెళ్ళే ముందు రోజు నేను 11 వరకు చదువుకున్నా, పడుకునే ముందు మా నాన్నగారికి చూసా ఓసారి. ఆయన ముందు వాకిట్లో నేల మీదే పడుకునేవారు. ఆయన హాయిగా కాళ్ళు చాపుకొని గుర్రు పెడుతున్నారు. నేను అనుకున్నాను, నాకు కూడా 60 ఏళ్ళు వచ్చేస్తే బాగుండు, గుర్రెట్టి పడుకోవచ్చు అనుకున్నాను. ఆయన చూసి నేను అసూయపడ్డా. ఈయనకి పరీక్షలు లేవు కదా, నాకే ఈ సంతంతాను. సుఖంగా కాళ్ళు చాపేసి పడుకున్నాడు, విసినగడ్డ పెట్టి విసురుకుంటాను. నాకు కూడా 60 ఏళ్ళు తొందరగా వచ్చేస్తే కాళ్ళు చాపేసి పడుకోవచ్చు. నాకు భగవంతుడు ఇప్పుడు కూడా అంత అవకాశం ఇవ్వాలి. ఇంకా వాగరా అబ్బాయి అని పంపిస్తాడు. కానీ అది పరీక్షకు భయపడి నేను భయపడ్డాను. మీకు మళ్ళీ 10వ తరగతి పరీక్ష ఒకసారి తప్పాను నేను.
నిజమే. రెండోసారి చదివి పైగా అప్పట్లో ఉన్న పరిస్థితి ఏంటో తెలుసా, ఇంగ్లీష్ పోతే ఇంగ్లీషును, లెక్కలు పోతే లెక్కలు కాదమ్మా, మొత్తం అన్నీ మళ్ళీ చదవాల్సిందే. ఏడాది అంతా పద్ధతి అంతే. కొండ చిల్లు పొడుచుకోవడం కుదరదు, కొండ పగలగొట్ట కొత్త కొండ పెట్టడమే. మళ్ళీ చదివాం 2వ సంవత్సరం. తోటి పిల్లలు స్కూల్లోకి ఎడుతుంటే సీనియర్ ఆర్టిస్ట్ అనేవారు నన్ను, ఎందుకు 2వసారి చదవడం పాపం. ఆ మాటలన్నీ పడ్డాం, ఆ నిందలన్నీ పడ్డాం. మా నాన్నగారి దగ్గర బాధపడితే ఆయన ఒకటే, ఏం పర్వాలేదురా, సబ్జెక్టు బాగా నలుగుతుందిరా, కందిపప్పు మినప్పప్పు నలగొడుతుంది చూడు మీ అమ్మ, అలాగే నలుగుతుందమ్మా, బాగా చదువు, నీకు మంచి మార్కులు వస్తారు. నేను పరీక్ష తప్పినప్పుడు నాకు మొత్తం టోటల్ అంతా కలిపి 280 కూడా రాలేదమ్మా 600కి. కానీ 2వసారి నేను పరీక్షలు వస్తే ఫస్ట్ క్లాస్ వచ్చింది, 380 మార్కులు పైన వచ్చాయి 2వసారి ఖచ్చితంగా. మరి చేయబట్టే కదా. అంటే వైఫల్యాన్ని కూడా మనం ఆస్వాదించాలి, అలవాటు చేసుకోవాలి. మనం ఒకసారి పరీక్ష తప్పితేనో, ఒక్కసారి ఏదో లక్ష్యాన్ని చేరుకోలేకపోతేనో ఖిన్నులం అయిపోకూడదు. మరోసారి ప్రయత్నిస్తాం. కానీ ఈవేళ యువతరంలో బాగా వ్యాపించిన నిరాశ ఏమిటి అంటే, నేనేమిటో పరీక్ష తప్ప, ఎవ్వరూ తప్పలా, మా క్లాస్మేట్ తప్పలా, మా బెంచ్మేట్లు తప్పలా, మా రూమ్మేట్లు తప్పలా. క్లాస్మేటు, బెంచ్మేటు, రూమ్మేట్ కంటే గడ్డిమేటు ఒకటి ఉందమ్మా బయట, అది తప్పింది. ఏమిటి మేటు, వాళ్ళు ఎవరు తప్పకపోతే మనం తప్పితే ఏమిటండి? ఈ పోలిక దేనికి? మొత్తం జీవితాన్ని నాశనం చేస్తున్నది ఈ పోలికే. పెద్దవాళ్ళవైన మా జీవితాలు కూడా పోలికల వల్లే నాశనం అవుతున్నాయమ్మా. ఒక ఇంట్లో కారు అవసరం లేదు, అయినా కొంటారు. ఎందుకో తెలుసా? మా తోడేళ్ళుడు కొన్నాడు, మా మేనల్లుడు కొన్నాడు, నేను కొనాలి. ఇదే పోలిక. నీకు అవసరం లేనప్పుడు ఊరుకోరాదా? వాడెవడో కొంటే నువ్వు కొనడం. అలాగే మనం పరీక్షలో తెప్పాం, మిగిలిన వాళ్ళు ఉత్తీర్ణులు కావచ్చు, వాళ్ళైతే మనం ఎందుకు కాలేదు అనుకోకూడదు. వాళ్ళ దారి వేరు, మనం దారి వేరు. మనం ఇంకో రంగంలో ఇంకా బాగా పేరు సంపాదించవచ్చు, అది వాళ్ళకి రాకపోవచ్చు. 10th క్లాస్ పరీక్ష నేను తప్పినప్పుడు నాతో పాటు రాసిన వాళ్ళు చాలామంది ఉత్తీర్ణులు అయ్యారమ్మా. కానీ వాళ్ళెవరూ ఈ స్థానంలో లేరు, ఇంత గౌరవాన్ని పొందడం లేదు, నేను పొందుతున్నాను. అలాగని నేను ఈ స్థానం పొందడానికి 10th క్లాస్ పరీక్ష తప్పడం కాదు, మీరంతా తప్పుదామని ప్రయత్నం చేయకండి. మళ్ళీ సెంటిమెంట్ పెంచుకోకూడదు ఇక్కడ. ఆ తప్పినప్పుడు బాధపడకుండా మళ్ళీ సింహం ఢీకొన్నట్టుగా ఢీకొనడం ఉంది, ఆ ప్రయత్నం కారణం. అందుకని 100 సార్లైనా మనం ప్రయత్నం చేయవలసింది. దానికి ఏం చేయాలో తెలుసా? చిన్న చిన్న లక్ష్యాలు సాధించే ప్రయత్నం చేయాలి. గెలుపు రావాలంటే టాప్ లెవెల్ పెద్ద లక్ష్యాలు పెట్టుకోకూడదమ్మా. టార్గెట్లు పెట్టుకోవడం ఎప్పుడు చిన్న ఉండాలి. నేను 10 రోజుల పాటు ఖచ్చితంగా 5:30కి నిద్ర లేస్తే చాలు, ఇంకేం అక్కర్లా. ఇక్కడ కాదు, హాస్టల్లో బహుశా లేపుతారు మిమ్మల్ని ఇంటికి వెళ్ళాక. ఆదివారం అయినా సరే, వాన కురుస్తున్నా సరే, ఏదైనా సరే 5:30కి లేవడం అనేది నా లక్ష్యం, ఇంకేం అక్కర్లా. 5:30 తర్వాత కూర్చుని పేకాడుకుందాం, వేరే విషయం అది. ఇది ఒక్కటి చాలా చిన్నది, 5:30కి లేవడం. అది కూడా 10 రోజులే, ఎక్కువద్దు. ఆ 10 రోజుల పాటు బలవంతంగానైనా అలారం మోగ్గానే చెంప మీద కొట్టుకుని మనం నిద్రలేస్తే 11 రోజున మనకే విశ్వాసం కలుగుతుంది అంటే, ఐఎమ్ ది మాస్టర్ ఆఫ్ మై ఓన్ మైండ్, నేను అనుకున్నది సాధించగలిగా, ఖచ్చితంగా 5:30కే లేవగలిగా. అప్పుడు ఇంకో నెలల లక్ష్యం, ఇంకో 3 నెలల లక్ష్యం, ఇంకో ఏడాది లక్ష్యం, ఇలా చిన్న లక్ష్యాలు. ఒక్క నెల రోజుల పాటు ఎవరు పలకరిస్తే తప్ప నేను పలకను, మౌనం. పలకరిస్తేనే పలుకుతా, అడిగితే జవాబు చెబుతా. అడిగింది కూడా ఎంత అంటే 2 రెళ్ళు ఎంత అంటే 4 అంతే. 2 రెళ్ళు ఎంత అనగానే 2 రెళ్ళు 4, 3 రెళ్ళు 6, 4 రెళ్ళు నేను 2వ ఎక్కం అంతా అప్పగించమని అప్పుడు చెప్పలేదు ఇక్కడ. 2 రెళ్ళు ఎంత అడిగారు చెప్పి చూరుకోవద్ది. ఇది పెద్దవాళ్ళకి బాగా వర్తిస్తుంది. మీకంటే 70 ఏళ్ళు దాటే అంటే వాగడమే పని చంపేస్తూ ఉంటారు కూర్చుని. ఇక్కడ దొరికితే చాలా సుత్తే. పెద్దవాళ్ళు నేర్చుకోవాలి ఇది ఖచ్చితంగా, మౌనంగా ఉండాలి. ఆ నియమం కూడా ఒక నెలలాళ్ళు మౌనంగా ఉందాం, పలకరిస్తేనే పలుకుదాం, అడిగిన దానికే జవాబు చేద్దాం, లేకపోతే మౌనంగా ఉందాం. మీ విద్యార్థి దశలో కూడా ఉపయోగిస్తుంది. ఆ మౌనం వల్ల మీలో ఉండే శక్తి బాగా పెరుగుతుంది. అదంతా చదువు మీద పెట్టచ్చు దృష్టి, అప్పుడు జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. మేము ఇన్ని మాటలు ఎందుకు మాట్లాడతాం, ఇన్ని పద్యాలు ఎందుకు అప్పగిస్తామంటే, నేనున్న ప్రదేశంలో మీరు ఎంక్వైరీ చేసుకోండి. నేనున్న గీతా కేఫ్ ఎక్కడో పెట్టారు, అక్కడ వాళ్ళని అడగండి. నేను తలుపు తీయలేను నిన్నప్పటి నుంచి. నన్ను చూడడానికి కూడా ఎవరో రావద్దని చెప్పా, రిసెప్షన్లో చెప్పా. ఎవరన్నా వస్తే నాకు ఫోన్ చేయకుండా నన్ను పంపించద్దని చెప్పాను నేను. మొత్తం అభిమానులందరూ గుంటూరులో ఉన్నారమ్మా. ఎప్పుడెప్పుడో కార్యక్రమాలు పెట్టే వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ వచ్చేసి అక్కడ కలుస్తూ ఉంటే నా ధారణా శక్తి, నా మౌనం, నా జపం అన్నీ దెబ్బతినేస్తాయి. నా అంతటి నేనే ఉండాలి, నా అంతరాత్మకు నేనే సాక్షి. అప్పటికే వచ్చే ఫోన్లు, మాట్లాడే ఫోన్లు ఆటంకాలే. మళ్ళీ జనం కూడా ఎందుకు పని లేక. అందుకే ఖచ్చితమైన నిబంధనలు, నేను ఏకాంతంలోనే ఉంటాను, ఎవరు నన్ను కలవడానికి వీళ్ళ కార్యకర్తలు తప్ప అంతే. వారు కూడా అరగంట ముందు ఫోన్ చేయడం, మాట్లాడడం అంతే. ఇక రోజల్లా సుత్తేస్తే కుదరదు ఇక్కడ.
ఆ నియమాలు అంతే. ఇలాంటి నియమం ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, ఒక నెలల పాటు నేను పలకరిస్తే పలుకుతా, మౌనంగా ఉండడం మీకు సాధ్యం కాదు, మాట్లాడాలి కదా, పర్వాలేదు, పలకరిస్తేనే పలుకుతా, అత్యవసరమైతేనే మాట్లాడతా. అంటే మీకు చాలా సమయం కలిసి వస్తుంది. ఒక మాట గుర్తుపెట్టుకోండి, అత్యవసరమైతే మాట్లాడడం అంటే మనుషులు కనపడితే మాట్లాడడం కాదు, ఫోన్లో మాట్లాడడం కూడా అది తగ్గించుకోవాలి. ఈ నెల పాటు నేను చెయ్యను ఎవరికి, వారు చేస్తే నేను మాట్లాడతా, అది కూడా ఒక్క నిమిషమే. ఆ ఒక్క నిమిషం మాట్లాడి పెట్టేసామనుకో అయిపోయింది అక్కడ. మనం సాధారణంగా ఎందుకు మాట్లాడుతూ ఉంటాం తెలుసా? మీ వయసులో వాళ్ళు ఎందుకు చేస్తారు ఆ పని? ఈ చదువు భారంగా అనిపిస్తుంది, ఈ పరీక్షలు భారంగా అనిపిస్తాయి, దానికని మనమే ఒక ఫ్రెండ్కి నొక్కుతాం. ఇక్కడ వాడు ఫోన్ చేశాక నీతో మాట్లాడితే ఏంటో రిలీఫ్గా ఉంటుందిరా. రిలీఫ్ అంటే ఏమిటో ఆలోచించండి అమ్మా దయచేసి. రిలీఫ్ రెండు మాటలు బయటికి తీయండి, స్పెల్లింగ్లో కొంచెం తేడా. లీఫ్ అంటే ఆకు కదా, రిలీఫ్ అంటే ఆకు ఎప్పుడూ పచ్చగా అల్లల్లాడుతూనే అందంగా ఉంటుందమ్మా, ఆకు పీకేస్తే అందంగా ఉండదు. రిలీఫ్ అంతే, నువ్వు లీఫ్గానే ఉండాలి, రిలీఫ్ ఒక్కర్లేదు. రిలీఫ్ అంటే మనం ఏం చేస్తున్న పని నుంచి తప్పించుకుంటున్నాం, అంతకంటే ఇలా. తప్పించుకోవడం పరిష్కారం కాదు, ఎదుర్కోవడమే పరిష్కారం. ఎప్పుడైనా దాన్ని ఎదుర్కోవడమే పరిష్కారం. నువ్వు ఇవాళ మాట్లాడి తప్పించుకుంటావు, కాసేపు అయిన తర్వాత ఇంకెవరో వస్తారు, ఏం చదువుతావు దా, మంచి సినిమా వచ్చి అంటే సుందరానికి అని సినిమా వచ్చిందా అని లాక్కుపోతాడు. ఆ సినిమా నాకు ఎందుకు గుర్తుందో తెలుసా? ఎక్కడైనా పనిచేస్తుంది అహం అనేది. అందులో నేను మాట్లాడిన వీడియో ఒకటి పెట్టారు, జీన్స్ ప్యాంట్ గురించి నేను మాట్లాడింది అందులో పెట్టారు. పట్టుకెళ్ళి ఆ హీరో గారి చేత జీన్స్ ప్యాంట్ విప్పించి పంచగట్టించడం కోసం గరికపాటి వారు మాట్లాడిన వీడియో పెట్టారు. నేను ఎవరో చూసిన వాడు చెప్పారు నాకు. సినిమా చూడాలని పిలుస్తాడు అంటే అక్కడికి వెళ్ళిపోతాం మనం వెంటనే. 3 గంటలు పోయింది, ముందో గంట వెనకో గంట పోయింది, 5 గంటలు పోయింది. ఇప్పుడు ఏమైంది? చదువుకోవలసిన భారం 5 గంటలు మిగిలిపోయింది. ఈ సినిమా వల్ల మనకు కలిసి వచ్చింది ఏం లేదు, 2 నిమిషాల ఆనందం. ఈ నెల ఇలా ఉండాలి, ఈ నెల ఇలా ఉండాలి, ఈ 6 నెలలు ఎలా ఉండాలనే ఒక లక్ష్యం, చిన్న లక్ష్యం అది. నేను దేశానికి ఏదో చేయాలని పెద్ద లక్ష్యం అక్కర్లేదు. ఇంకా నేను పెద్ద అయిన తర్వాత అనాథాశ్రమం పెట్టాలి, వద్దు. నువ్వు అనాథ కాకుండా ఉండు, మీ అమ్మా నాన్నని అనాథ చేయకు, చాలు. ఇంకేం నువ్వు ఆశ్రమాలు పెట్టక్కర్లేదు. ఎక్కడ పెద్ద లక్ష్యాలు అక్కర్లేదు. ఎక్కడ మనం అనాథ కాకుండా ఉంటే చాలు, మన అమ్మా నాన్నే అనాథ కింద వదిలేయకుండా ఉంటే చాలు, అదే లక్ష్యం, అంతకంటే అక్కర్లా. అలాగే చిన్న లక్ష్యాలు సాధించాలి. ముఖ్యంగా వైఫల్యాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి. దానికి ఎవరు ఉదాహరణ తెలుసా? మనం పరమాత్మగా పూజించే శ్రీకృష్ణ పరమాత్మ ఉదాహరణ. ఆయన జీవితంలో ఎన్ని వైఫల్యాలు ఉన్నాయో తెలుసా మీకు ఎవరికైనా? భాగవతం చదవకపోయి ఉండొచ్చు, ఏదో కృష్ణలీలలో చెబుతారు, కానీ కృష్ణుడి జీవితంలో సుఖతరమైన ఘట్టాల కంటే భయంకరమైన బాధాకరమైన ఘట్టాలే ఎక్కువ. అన్నిటినీ ఆస్వాదించాడు ఆయన. 3 నెలల వయస్సులో పూతన పాలిచ్చి ఆయన చంపే ప్రయత్నం చేసింది. 4 నెలల వయసులో వృత్రాసురుడు తుఫాను గారి రూపంలో వచ్చి ఆయన చంపే ప్రయత్నం చేశాడు. 8 ఏళ్ల వయస్సులోగా కృష్ణుడి మీద 32 హత్యా ప్రయత్నాలు జరిగాయమ్మా. ఆశ్చర్యకరమైన విషయం. మనం భగవంతుడిగా పూజిస్తున్న కృష్ణుడి మీద 8 ఏళ్ల వయస్సులోగా 32 మర్డర్ ప్రయత్నాలు జరిగాయి. చేసిన వారు ఎవరో తెలుసా? సొంత మేనమామ, అమ్మ తమ్ముడు, దేవకికి అన్నగారు కంసుడు. మేనల్ని చంపడం ఏంటండి? లోకంలో ప్రేమలన్నీ అవసరాలతోనే ఉంటాయి. మీ యువతరం గుర్తుపెట్టుకోండి. మీ అమ్మాయిలు అబ్బాయిల మధ్యలో ప్రేమలు కాదమ్మా, పెద్దవాళ్ల ప్రేమలు, అన్ని ప్రేమల్లో కూడా అవసరాలే ఉంటాయి. ఎవరి పట్లైనా మన బాధ్యతలు మనం చేయాలి, ఎవరి మీద మనం ఆధారపడకూడదు. అన్ని అవసరాలే ఉంటాయి వెనకాల. తల్లి పిల్లని ప్రేమించడంలో కూడా ఒక అవసరం ఉంటుందమ్మా ఖచ్చితంగా. ఈవిడ లేకపోతే ఆవిడ ఉండలేదు. అంచేత మానవ సంబంధాలన్నీ అవసరాల వల్ల ఏర్పడ్డాయి, ప్రేమల వల్ల ఏర్పడ్డాయి, ఆర్థిక కారణాల వల్ల ఏర్పడ్డాయి. ఇవన్నీ సంకుచితమైన కారణాలు. అసలైన కారణం వేదం చెప్పింది, ప్రేమించడం మన అవసరం, ఇష్టపడడం మన అవసరం, కాబట్టి మనం ప్రేమిస్తున్నాం అంతే లెక్క. నీకు అవసరం లేకపోతే మానేస్తూ, అవసరం లేకుండానే చేసుకో, నిన్ను నువ్వే ప్రేమించుకో, ఆత్మను మాత్రమే ప్రేమించు. శ్రీకృష్ణుడు తనను తాను ప్రేమించాడు. తాను ఆత్మస్వరూపం, తాను భగవత్స్వరూపం తెలుసు. కాబట్టి మేనమామ కక్ష కట్టినా కూడా ఆయనేం బాధపడలా, ఎదుర్కొన్నాడు అంతే. పోనీ చిన్నప్పుడు ఏదో గోవర్ధన పర్వతం ఎత్తాడు, కాళీయుని చంపాడు, ఇవన్నీ మాయలో మరోటో అనుకుందామండి. మామూలుగా ఎదుర్కొన్నవి కూడా ఉన్నాయమ్మా. ఆయన వైఫల్యానికి ఎప్పుడూ వెరవలేదు. కాలనేమి అనే రాక్షసుడు, కాలయవనుడు అనే ఆయన మీద ఆయన దాడి చేస్తే ఆయన కాస్త సూక్ష్మ దృష్టితో చూశాడు. వీడు మన చేతుల్లో చావడు, వీడు రాక్షసుడు, వీడి చావు మన చేతుల్లో లేదు. అటువంటిప్పుడు వీడితో యుద్ధం చేయడం దండగా. నేనేదో ఒక 1000 మంది సైన్యం పెట్టుకుని యుద్ధం చేస్తే ఈ రాక్షసుడు కూడా యుద్ధం చేస్తాడు. అటో 1000 మంది, ఇటో 1000 మంది చచ్చిపోవడం జన నష్టం తప్పితే ఏమీ మేలు జరగదు. అందుకని శ్రీకృష్ణుడు ఏం చేశాడు తెలుసా? తానున్న ద్వారకా నగరం నుంచి పారిపోయాడు. దేవుడు పారిపోవడం ఏంటండి? యుక్తి అంటారు, వ్యూహం అంటారు. పారిపోయాడు. ఆ రాక్షసుడు తరుముకుంటూ వస్తుంటే వాడికి భయపడినట్టు, బాధపడుతున్నట్టు, బెదిరిపోయినట్టు, పారిపోయినట్టు యాక్షన్ చేశాడు, నటన. వాడిది నిజమే అనుకున్నాడు.
ఈయన తరువుకుంటూ వచ్చాడు. తరువుకుంటూ ఎక్కడికి తీసుకెళ్ళాడో తెలుసా? ఊరు దాటి కొండలు గుట్టలు ఉంటే అక్కడికి తీసుకెళ్ళి ఒక గుహలో దూరి కనిపించకుండా పోయాడు కృష్ణుడు. ఈ రాక్షసుడు వెనకాల వెతుక్కు, గుహలో దూరావా, నువ్వు పెద్ద వీరుడుట, నువ్వు మహావిష్ణువు అవతారంట, నిన్ను అనవసరంగా గౌరవిస్తున్నారు జనమంతా, నాకు భయపడి గుహలో దూరావు, ఇదే అహంకారం పెరిగిపోవడం అంటే, నువ్వేం దేవుడు అయ్యా అని వీడు కూడా గుహలో దూరాడు. ఆ గుహలో ముచికుందుడు అనే ఒక రాజు ఎప్పటి నుంచో నిద్ర రూపంలో తపస్సు చేస్తున్నాడు. నిద్రపోవట్లేదు, దుప్పటి ముసిగట్టుకుని తపస్సులో మునిగిపోయాడు ఆయన. ఆయనతో అదో రకమైన తపస్సు, ఎంత నిద్రా సమాధి స్థితికి అని. అక్కడికి వెళ్ళాడు. ఆ దుప్పటి ముసుగట్టుకున్నటువంటి మహర్షి పడుకున్న చోటు దగ్గర చూశాడు. ఆ గుహ వెనకాల కృష్ణుడు వెళ్ళాడు. ఈ కాలయవనుడు లోపలికి వెళ్ళాడు. వెళ్ళగానే దుప్పటి ముసుగట్టుకుని కనపడ్డాడు కదా. వెంటనే వీడు అనుకున్నాడు, భయపడి పారిపోవడం కాకుండా ముసుగెట్టుకు పడుకున్నావా అని ఒక తాపు దన్నాడు ఆయన. అది వాడికి మృత్యు, అది కృష్ణుడికి తెలుసు. వెంటనే ముచుకుందుడు లేచాడు. ఆయనకున్న వరం ఏమిటంటే శివుడు వరం ఇచ్చాడు ఆయనకి, నేను నిద్రపోతాను, 1000 ఏళ్ళు నిద్రపోతాను, నా అంతటి నేను లేవవలసిందే, ఎవరన్నా లేపారంటే వారు నా కంటి చూపుతో భస్మం అవ్వాలని వరం కోరాడు. ఆ వరం కృష్ణుడికి తెలుసు, ఈ సన్నాసికి తెలియదు. ఇదే గెలుపు ఓటమి. అందుకని అక్కడికి తీసుకెళ్ళాడు. వీడు వాడిని తన్నేలా చేశాడు, తన్నాడు, వాడు లేచాడు. ఎవరు నన్ను లేపారు అని ఇలా చూశాడు. వెంటనే అగ్నిజ్వాలలు వచ్చే వాడు భస్మం అయ్యాడు. అయిపోయింది. తర్వాత కృష్ణుడు ప్రత్యక్షం అయ్యాడు. నేను శివుడు అందరూ ఒకటే మహారాజా, నీకేం కావాలో కోరుకోవాలి. అంటే వైఫల్యాన్ని, పారిపోవడాన్ని ఆయన అవమానంగా భావించాల. అది యుక్తి, శత్రువును జయించాలంటే అదొక యుక్తి. ఇది కూడా ఇంకా కొంత మాయా మహిమ ఉన్నాయనుకుందాం. సర్వసాధారణమైన పని శ్రీకృష్ణుడు చేసింది. శ్రీకృష్ణుడు 2 విషయాల్లో ఘోర వైఫల్యం చెందాడు. ఘోర వైఫల్యం అందరూ తెలుసు. దేవుడు చేసిన ప్రయత్నం ఫలిస్తుంది అంటాం, దైవానుగ్రహం ఉంటే ఫలిస్తుంది అంటాం, దైవ సంకల్పం ఉంటే ఫలిస్తుంది అంటాం. మనం చెప్పుకుందుకు ఈ మాటలన్నీ బాగానే ఉంటాయి. కానీ దేవుడు చేసిన ప్రయత్నాలే విఫలమయ్యాయి. ఒకటి కృష్ణ రాయబారం. పాండవులకి కౌరవులకి మధ్యలో యుద్ధం ఆపడం కోసం శ్రీకృష్ణుడు రాయబారం చేశాడు. ఎవరికి దగ్గరికి వెళ్ళాడు? కౌరవుల దగ్గరికి వెళ్ళాడు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, ధృతరాష్ట్రుడు, గాంధారీదేవి, ఇంకా మహర్షులు, మునీంద్రులు ఎంతోమంది ఉండగా ఆయన రాయబార ప్రయత్నం చేశాడు. మొత్తం రాయబారం విఫలమైపోయింది. ఇప్పుడు శ్రీకృష్ణుడిని ఆత్మహత్య చేసుకోమంటారా? పాండవులు పంపించారు, సంధికి రాయబారం చేయవయ్యా, ఆవిడ అర్ధరాజ్యం ఇస్తారేమో అడుగు, కనీసం 5 ఊళ్ళైనా ఇవ్వమని అడుగు, ఇవ్వకపోతేనే యుద్ధం అని చెప్పాడు. అన్నీ చెప్పాడు, ఓపికగా చెప్పాడు. అయినా దుర్యోధనుడు వినలేదు. ఆయనేం బాధపడి, నా ప్రయత్నం విఫలమైంది, నేను వెళ్ళింది అనవసరంగా, ఆర్టీసీ బస్సు ఛార్జీలు దండగయ్యాయి అని శ్రీకృష్ణుడు బాధపడలేదు, అహంకారానికి లోనవ్వలేదు. నా ప్రయత్నం నేను చేశాను పూర్తిగా అన్నాడు. ఆ ప్రయత్నం ఎంత బాగా చేశాడో తెలుసా? ఇది గుంటూరు, ఇది నాటకాలకి పుట్టినెళ్ళు, పద్యాలు రాగాలతో బ్రహ్మాండంగా ప్రేక్షకులు చప్పట్లు కొట్టేలా పాడేటువంటి మహానగరం ఇది. అప్పుడు శ్రీకృష్ణ రాయబారం పద్యాలు మీకు తెలియదు బహుశా, కానీ శ్రీకృష్ణుడు చేసిన ప్రయత్నం ఏమిటో చెప్పడానికి చెబుతున్నా. ముందు బతిమాలినట్టుగా అడిగాడు, తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి. ధృతరాష్ట్ర మహారాజా, ప్రయత్నమయ్యా, ఎందుకు అనవసరంగా యుద్ధాన్ని కొని తెచ్చుకుంటావు? కొన్ని లక్షల మంది చచ్చిపోతారు, నా మాట విను. తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి, అటులు ఇష్టపడవయేని 5 ఊళ్ళిమ్మనిరి. 5గురకు ధర్మమున నీతోచినట్ల మనుపుము వారిన్, ధర్మమున నీతోచినట్ల మనుపుము వారిన్. ఇది బతిమారడం ప్రయత్నంలో. మీ తమ్ముడు కొడుకులయ్యా, పాండురాజు కొడుకులు, 5 ఊళ్ళు ఇమ్మన్నారయ్యా, అర్ధరాజ్యం కూడా వద్దు, ఇంత మహారాజ్యం నువ్వు పాలించుకో, 5 ఊళ్ళు వాళ్ళకి ఇచ్చే, ఏమైంది? 5 ఊళ్ళు ఇవ్వడం అంటే ఏంటో తెలుసా? 5 ఊళ్ళ మీద వచ్చే రెవెన్యూ ఉందే పన్ను, అది ఆయన కట్టడం, అంతకంటే ఏం లేదు అక్కడ. అది కడతారయ్యా, ఇంత సొమ్ము నువ్వు అనుభవించు, వాళ్ళకి ఇచ్చి 90 పైసలు నువ్వు తీసుకో, 10 పైసలు ఈ యుద్ధాన్ని నివారించవయ్యా అని. వాళ్ళు చాలా మంచివాళ్ళయ్యా, వాళ్ళని ఎందుకు కాదంటావు? ధర్మముగా నీ తోచినట్లు మనుపము వారి. అర్ధరాజ్యం ఇమ్మన్నారయ్యా, లేదు కాకపోతే 5 ఊళ్ళైనా ఇమ్మన్నారయ్యా, ఏదో ఒక రకంగా ధర్మంగా నీకు తోచినట్టుగా వాళ్ళని కాపాడమనవయ్యా అన్నాడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కదా, చూశాడో చూలేదో తెలియకుండా, విన్నాడో లేదో తెలియకుండా వెర్రమొహం వేసి కూర్చున్నాడు. కృష్ణుడికి అనుమానం వచ్చింది, వీడు వినట్లేదురా అని. కాస్త గట్టిగా చెబితే కానీ నమ్మడేమో అని చెప్పేసి కొంచెం మార్చాడు. అలా పెట్టుకోకుని ఆయన, చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు సైచిరి, అందరూ తొల్లి గతించి నేడు నను దూతగ పంపిరి సంధిసేయ. నీ పిల్లలు పాపలున్ ప్రజలు పెంపు వహింపగ పొందు చేసెదో, ఎల్లి రణంబుగోర్చెదవో ఏర్పడదెల్పుము కౌరవేశ్వరా.
చెల్లియో చెల్లకో ఇదివరకు మీరు లక్క ఇంట్లో పెట్టి దహనం చేశారు, వస్త్రాపహరణం చేశారు, మాయజూదం ఆడారు, వనవాసానికి పంపారు, అజ్ఞాతవాసానికి పంపారు, ఎక్కడికెక్కడ నానా హింసలు పెట్టారు. ఇవన్నీ పాండవులు భరించారయ్యా. ఎంతకాలం ఎన్ని భరిస్తారు? ఎప్పుడో అప్పుడు ప్రజలంతా తిరగబడతారు. ఏమనుకుంటున్నారు మీరు ఇక్కడ అని నయానా భయానా చెప్పి చూశాడు. నన్ను రాయబారిగా పంపారు. నా మాట విని నీ పిల్లలు, చంటి పిల్లలు, నీ ప్రజలు అందరూ క్షేమంగా ఉండేలా యుద్ధాన్ని నివారించు, సంధి చేసుకో అన్నాడు. అప్పటికీ ఆయన మొహంలో ఏం మార్పు కనపడలా. దుర్యోధనుడి మొహంలో, ధృతరాష్ట్రుడి మొహంలో ఉందో లేదో తెలియదు, గుడ్డివాడయ్యే. ఒక రకంగా చెప్పాలంటే వీడు అంధుడు, వాడు దుర్మదాంధుడు. వీడు పుట్టుకతో గుడ్డివాడు, వాడు అహంకారంతో గుడ్డివాడయ్యాడు. పుట్టుకతో గుడ్డివాడికి ఆపరేషన్ చేయించవచ్చు, అహంకారంతో గుడ్డివాడికి మనం చేయగలిగింది ఏం లేదు ఇక్కడ. అందుకని వెంటనే ఇంకో మాట అన్నాడు. అలుగుటయే ఎరుంగని మహామహితత్ముడు అజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నియు ఏకముగాకపోవు కర్ణులు 10,000 అని నొత్తురు సత్తురు రాజరాజ నా పలుకులు విశ్వసింపుము దుర్యోధన, నా పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకులగావు వెల్లరన్. ధర్మరాజుకి కోపం రాదు కదా అని చేతకాని వాడు అనుకోవద్దు. లోకంలో కొంతమంది శాంతంగా ఉంటారు, వాళ్ళు చేతకాని వాళ్ళు కాదు, వాళ్ళు శాంతి కాముకులు, శాంతి ప్రియులు. యుద్ధం ఎందుకు, గొడవలు ఎందుకు అన్నట్టుగా ఉంటారు. మన ఇళ్లలో కూడా కొంతమంది అంతేనమ్మా. తల్లి శాంతంగా ఉంటుంది, కొంతమంది తండ్రులు కూడా చాలా శాంతంగా ఉంటారు. లోకు కట్టకూడదు, చేతకాంతనం కాదది, చిందరవందర చేసుకోవడం ఇష్టం లేక. అంతేగాని ధర్మరాజు కోపం వస్తే సముద్రాలన్నీ కలిసిపోతాయి, సాగరాలు ఏకమైపోతాయి. ఈ కర్ణుడు, ద్రోణుడు, భీష్ముడు ఒక 100 మంది వచ్చినా ఏం చేయలేరు అన్నాడు. అప్పటికీ వాడి మనస్సులో ఏం మార్పు కనపట్లా, వాడి చూపులో మార్పు లేదు. దుర్యోధనుడు చూశాడు. అప్పుడు ప్రయత్నం ఏమిటో తెలిసి బతిమాలాడు, బామాలాడు. కొంచెం కాస్త కోపం వస్తే ఎలా ఉంటుందో అన్నట్టుగా బెదిరించాడు. దానికి లొంగకపోతే నిజంగా యుద్ధం వస్తే ఎలా ఉంటుందో చెప్పాడు. జెండాపై కపిరాజు. అర్జునుడు అంటే ఏమనుకుంటున్నావు? ఆంజనేయ స్వామి ఉంటాడు ఆయన జెండా మీద. నేను సారథ్యం వహిస్తా, నీ సైన్యాన్ని ఎవడు కాపాడుతాడయా? స్వయంగా భగవంతుడు సారథ్యం వహించే చోట. జెండాపై కపిరాజు ముందు శతవాజి శ్రేణియున్ గుర్చి నే దండం మున్గొని తోలు శందనము మీదన్ నారి సారించియున్ గాంధీవంబు ధరించి భంగునుడు మూకం చెండుచున్నప్పుడు ఒక్కండును నీ మొరనాలకింపడు కురుక్ష్మానాథ సంధింపగా. జెండా మీద ఆంజనేయ స్వామి కనిపిస్తూ ఉండగా, తెల్ల గుర్రాలు 4 ఉండగా, నేను పగ్గాలు పట్టుకుని ఉండగా, రథం నడుపుతూ ఉంటే అర్జునుడు గాంధీవం నుంచి బాణవర్షాలు కురిపిస్తూ ఉంటే, నీ 11 లక్షల సైన్యాన్ని ఎవడు కాపాడలేడే, జాగ్రత్త అని బెదిరించాడు. అప్పటికి కూడా వాడు వినలేదేమో అనిపించి చివరి మాటగా ఇంకో మాట చెప్పాడు. ఏమిటో తెలుసా? భీముడు 2 ప్రతిజ్ఞలు చేశాడు, గుర్తుపెట్టుకో. ద్రౌపది వస్త్రాపహరణం చేసినందుకు దుశ్శాసనుడు రొమ్ము చీల్చి నెత్తురు తాగుతానని చెప్పాడు. నీ తొడని గదతో కొట్టి భేదిస్తానని చెప్పాడు. ఆ 2 జరుగుతాయి ఖచ్చితంగానే. చివరి బాంబు వేశాడు. సంతోషంబునా సంధి చేయుదురే వస్త్రం ఉంచుచో ద్రౌపదీ గంతం చూసిన నాడు చేసిన ప్రతిజ్ఞల్ దీర్ప భీముండు నీ పొంతన్ నీ సహజన్మురుమ్మురు తిరమ్మున్ త్రావునాడే నీ నిశ్చింతన్ తద్గదయున్ త్వదూరు యుగమున్ ఛేదించునాడే నియున్ సంతోషంబున సంధి చేయుదురే అని చివరి బెదిరింపు కూడా విధించాడు. దుర్యోధనుడు తొడలు భీముడు గదతో బద్దలు కొట్టేటప్పుడు సంధి చేస్తావా, లేకపోతే నీ తమ్ముడు రొమ్ము చీల్చి చేసిన ప్రతిజ్ఞ ప్రకారం భీముడు నెత్తురు తాగేటప్పుడు సొమ్ము చేస్తావా? పరిస్థితి విషమించకుండా చూసుకో. ఇంత ప్రయత్నం చేశాడమ్మా శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా. మొత్తం విఫలమైంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీ సమాచారం కోసం చెప్పాలి అంటే మొత్తం విఫలమైంది. వెంటనే శ్రీకృష్ణుడు ఆత్మహత్య చేసుకోవాలా, అనవసరంగా నన్ను పెంపావు, శకునం మంచిది కాదు, కట్టెల శకునం వచ్చే అనలేదు ఆయన ఏమనుకున్నాడు అంటే, నా ప్రయత్నం నేను చేశాను, ఫలించకపోతే దుర్యోధనుడి కర్మ అనుకున్నాడు. అందుకే మీరు పరీక్షలు ఎదుర్కొనేటప్పుడు, జీవితాన్ని ఎదుర్కొనేటప్పుడు ఎప్పుడూ ఓడిపోతే బాధపడకూడదు, ప్రయత్నం చేయకపోతేనే బాధపడాలి. ఖచ్చితంగా ప్రయత్నం చేయకపోతే బాధపడాలి, ఓడిపోతే బాధపడక్కర్లేదు. కర్ణుడిని కూడా యువతల పక్షానికి లాగడానికి ప్రయత్నం చేశాడు, అది ఫలించలేదు. నా మాట కాదంటాడా అని కర్ణుడిని శపించలేదమ్మా. వాడి పద్ధతి వాడిది, మనం చెప్పినట్టు అందరూ వినాలని ఏమైనా ఉందా అనుకున్నాడు ఆయన. వైఫల్యాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి, అలాగని కోరుకోవద్దు.
పూర్తి చేయడం కోసం, పరిపూర్ణత కోసం మన ప్రయత్నం మనం చేస్తాం. కాకపోతే మనం ఏం చేస్తామండి పని లేక. అంచేత ప్రయత్నం చేయకపోతే బాధపడాలి కానీ ఓడిపోతే బాధపడక్కల. ఎందుకోసం ఈ మాట యువతరానికి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుందంటే, రోజు కనీసం 2 వార్తలైనా చూస్తున్నాం. తల్లి మందలించిందని ఆత్మహత్య, తండ్రి సెల్ ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్య, పరీక్షలో తప్పినందుకు ఆత్మహత్య, తన ఫ్రెండ్ తనని ప్రేమించలేదని ఆత్మహత్య. నన్ను ఎవరో అడిగితే నేను చెప్పాను, ఎవడో ప్రేమించలేదని ఆత్మహత్య చేసుకున్నాడంటే అంత తొందర ఎందుకయ్యా, రేపు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక చేసుకునేది ఆత్మహత్యే కదా అని చెప్పాను నేను. నిజంగా అంత ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే 2 ఏళ్ల తర్వాత త్వరలో విడుదల అన్ని ముఖ్య కేంద్రాల్లో ఆత్మహత్యే. ఫెయిల్ కూడా అయ్యాక చేసుకోవచ్చు కదా, ఇప్పుడు ఎందుకు తొందర, 2 ఏళ్ళు సుఖంగా ఉండొచ్చు కదా. ఏదో ఊహించుకుంటా ఉండం మనం. చదువు మానేసి ఈ బయట వ్యవహారాలు అనేది, సినిమాలు అలాగే ఉన్నాయి, టీవీ సీరియల్స్ అలాగే ఉన్నాయి. పైగా ఇదివరకు కనీసం సినిమా అంటే హాలుకి వెళ్ళి చూడాలి, టీవీ అంటే టీవీలో. ఇప్పుడు ఏమక్కలా అరచేతిలో వైకుంఠం సిద్ధంగా ఉంది ఇక్కడ. దాన్ని ఇలా తిప్పితే ఓటీటీ, పీటీటీ, చీటీటీ అన్నీ వచ్చేస్తాయి ఇక్కడ. నీకు ఏది కావాలంటే అది చూడొచ్చు. చెడిపోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి సమాజంలో, బాగుపడడానికి అవకాశం లేదండి. ఈ చిన్న చిన్న విషయాల్లో వైఫల్యానికి ఆత్మహత్య వరకు పెడుతున్నారమ్మా. దానికి మన సాహిత్యం సమాధానం చెబుతుంది. కిరాతార్జునీయంలో భారవి అనే మహాకవి చెబుతాడు, సఖసా విదధీతన క్రియాం అవివేక పరమాపదాం పదం వృణుతే విమృశ్యకారిణం గుణలుబ్ధా స్వయమేవ సంపదక. ఎప్పుడైనా చంపాలను, చచ్చిపోవాలన్న ఆలోచన వస్తే నేను చెప్పే చిన్న కథను గుర్తు చేసుకోండి. ఖచ్చితంగా ఉత్సాహంతో ఉంటారు. ఇందాక పరిచయం చేస్తూ ఏదో చెప్పారే, ఎవరో ఫోన్ చేశారు, నేను ఏదో చెప్పాను. అటువంటివి ఎందుకు జరుగుతాయంటే ఇలాంటివి చెబుతా. అంతకంటే నేను ఏమైనా ట్యాబ్లెట్లు వేస్తానా, క్యాప్సూల్స్ ఇస్తానా? ఇలాంటి మాటలే చెబుతాను అత్యవసరమైతే. అదే ఏమిటంటే, సరిగ్గా ఒక రాజు ఆయన వేరే దండయాత్రలకు వేటుకో వెళ్ళాడు. 6 నెలల పాటు తిరిగి రాలేదు. ఆ యాత్రల్లో మునిగిపోయాడు. యాత్రలు ముగించుకుని ఇంటికి వచ్చాడు, జయించాడు. ఆ వార్త ఎవరికి చెబుతారు? ఎప్పుడు జీవితంలో గెలుపొందిన వార్తను ముందు తల్లికి తండ్రికి చెప్పాలి. పెళ్ళైతే తల్లికి తండ్రికి కంటే ముందు భార్యకి భర్తకి చెప్పాలి ఖచ్చితంగా. పెళ్ళైతే అంతే, తర్వాత చెప్పచ్చు తల్లిదండ్రులకి, ముందు భార్యకే చెప్పాలి. ఎందుకంటే జీవితంలో పెళ్ళైన తర్వాత సాధించే విజయాలన్నీ భార్య కోటాలోకి భర్త కోటాలోకి వెళ్ళిపోతాయి. భార్యకి చెప్పాలి. అందుకని ఆయన ఆనందంగా అంతఃపురానికి వచ్చాడు. ఆ రాజుగారు జయించాడు కదా యుద్ధంలో. భార్యకి చెబుదామని వచ్చాడు. వచ్చేసరికి అక్కడ దృశ్యం ఎలా ఉందో తెలుసా? మహారాజుల మందిరాలు పూర్వం ఎలా ఉంటాయి, పాత సినిమాలు చూస్తే అర్థమవుతాయి. ఓ పెద్ద పందిరి మంచం, పట్టుపరుపు, దానికి ఏదో తెరలా ఉంది, దోమతెర కాదు, పల్చడి తెర, లోపల పడుకున్న వాళ్ళు కనపడుతూనే ఉంటారు. భార్య అక్కడ పడుకుని ఉంది, పక్కనే ఒక యువకుడు ఉన్నాడు, ఇలా కౌగులించుకుని పడుకుంది ఆవిడ. మంటెత్తిపోయింది. అసలే రాజేమో దండయాత్రలో గెలుచున్నాడేమో, ఇంకా కత్తి నెత్తులు ఊడుతుందేమో, తీసేసి చంపేద్దామని కోపం వచ్చింది. నేను 6 నెలలు ఊళ్ళో లేకపోతే రాజ్య ప్రతిష్టను పెంచడం కోసం శత్రువులను ఎదుర్కొందుకు నేను ఎక్కడికో పెడితే ఇది ఇటువంటి పని చేస్తుందా? ఒక యువకుడిని కౌగులించుకుని పడుకుంటుందా ఇక్కడ అని కత్తి తీశాడు. తీసి ఆ తెర ఇలా చించేశాడు, అడ్డంగా ఉన్న తెర. అక్కడ గోడ మీద ఉంది ఈ శ్లోకం. భారవి వాళ్ళ ఆస్థాన కవి, కిరాతార్జునీయం రాసిన భారవి ఆ రాజుగారికి ఆస్థాన కవి. ఎప్పుడో ఆ కవి ఈ శ్లోకం చెబితే ఆయనకి నచ్చి గోడ మీద చెక్కించుకున్నాడు, దాన్ని రాయించుకున్నాడు అక్షరాలతో. ఏమిటా శ్లోకం? సకసా విదధీతన క్రియాం అవివేక పరమాపదాం పదం వృణుతే విమృశ్యకారిణం గుణలుబ్ధా స్వయమేవ సంపదక. జీవితాంతం వినియోగించుకునే శ్లోకం ఇది, ఉపయోగపడే శ్లోకం. సకసా విదధీతన క్రియాం, ఏ పని సహసా నా విదధీత, తొందరపడి చెయ్యకు, కాస్త ఆలోచించు. అవివేక పరం ఆపదాం పదాం, తొందరపడి చేస్తే అవివేకం పనిచేస్తుంది. అవివేకం అన్ని ఆపదలకి మూలం. కాస్త ఆలోచించు, ఎలాగో చేయొచ్చు, చంపేయచ్చు, వెంటనే చంపేయాలా, 2 నిమిషాలు ఆగు, ఆలోచించు. ఆ యువకుడు ఎవరో తెలుసుకో, ఆవిడ అలా ఎందుకుందో అడుగు. ఎక్కడికి పారిపోతుంది స్త్రీ, మహారాణి అంతఃపురాణ దాటి పారిపోతుందా? ఆగు, లేపు వాళ్ళిద్దరిని, అడుగు, ఏం పోయింది, ఇద్దరిని నరికేయి తప్పైతే. కానీ ముందే నరికేస్తే ఎలాగా? తర్వాత ఏదైనా తెలవకుండా విషయం తెలిస్తే నువ్వే చచ్చిపోవలసి వస్తే, అయ్యో తప్పు చేశానంటే. ఇది ఆ శ్లోకం నేర్పిన నీతి. తొందరపడి ఏ పని చేయొద్దు. అవివేకం అన్ని ఆపదలకి మూలం. అంతేకాదు, వృణుతేకి విమృశ్యకారిణం, ఎప్పుడు గుణలుబ్ధాహ స్వయమేవ సంపదగా. సంపదలు, అభివృద్ధి, విజయం ఎవరిని వరిస్తుంది అంటే ఆలోచించి పనిచేసేవాళ్ళని వరిస్తుంది, ఆవేశంతో పనిచేసేవాళ్ళని వరించదు. ఆలోచించి పని చేయాలి, ఆవేశంతో కాదు పని చేయవలసి. అందుకని ఆయన ఆలోచించాడు. వెంటనే ఎలాగో దొర చించేశాడు కదా, అడుగుదాం ఏంటిది అన్నాడు ఆయన.
వెంటనే లేచి ఏమండి ఎప్పుడు వస్తారని చూస్తున్నా మన అబ్బాయి అండి 10 ఏళ్ల క్రితం అడవిలో తప్పిపోయాడే వెళ్ళిపోయాడే నా కొడుకండి వచ్చారండి ఈనాళ్ళకి వచ్చారండి నేను వాడిని వదలలేక ఇలా ఉన్నానండి ఇదిగో మీ అబ్బాయి అంటే ఆ కళ్ళు ఆ ఆనంద బాష్పాలు రాలుస్తూ ఆనంద బాష్పాల్లో మున్నీరైపోయాడు అమ్మాయిని. ఇప్పుడు ఆవిడ పడుకున్నది ఎవరి దగ్గర? కన్న కొడుకు దగ్గర. ఆ కొడుకు ఎప్పుడు వెళ్ళిపోయాడు? 10 ఏళ్ల వయసులో ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, అరణ్యంలో ఏదో తప్పిపోయాడు. 10 ఏళ్ల వరకు వాడు రాలా. ఈ 6 నెలలు ఊళ్ళో లేనప్పుడు వాడు వచ్చాడు, అంతకు ముందు రోజే వచ్చాడు. ఆ కొడుకుని చూసిన ఆనందంలో 20 ఏళ్ల యువకుడిని, ఈవిడికేదో అప్పట్లో వయస్సు ప్రకారం 16 ఏళ్లకే పిల్లలు పుట్టేవారు కదా, 36 37 వయస్సు ఉంది. అందుకని ఆనందంగా అతన్ని కౌగులించుకుని పడుకుంది తప్ప ఆలోచించకపోతే ఈ విషయం తెలిసేదా? తల్లిని బిడ్డని ఇద్దరిని నరికేస్తే ఏమై ఉండేది? అందుకని ఆలోచన వచ్చిన తర్వాత ఇంత మంచి పని చేసి ఆ కొడుకును మళ్ళీ రప్పించుకుని ఆనందంగా ఉన్న భార్యను ఆయన తల్లిగా భావించి నమస్కారం చేశాడు. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకూడదు, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎంత కోపం ఎవరి మీద వచ్చి నరికేద్దాం అనిపించిన, లేకపోతే మన మీద మనకే కోపం వచ్చి శీలింగి ఫేనాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి తన్నో చావు ప్రచోదయాతు అయిపోయింది లెక్క. నా మెళ్ళలో ఈ కండువా ఉన్నట్టే మీకు ఓ చున్నీ ఒకటి ఉంది కదా ఇక్కడ, ఆ చున్నీ పైకి వారేసేది వేసేసేది. నా చావుకు ఎవరూ కారణం కాదు, తెలుస్తూనే ఉంది బోడి మొహం నువ్వే కారణం అని. మళ్ళీ ఎవరో కారణం కాదు, ఇదో పొద్దు త్యాగం ఒకటి ఇక్కడ నువ్వే కారణం అని మాకు తెలుస్తూనే ఉంది ఇక్కడ. అంత బలహీనత దేనికి? ఇంకో ఏడాది బతికితే విషయం తెలుస్తుందో? ఈ బోర్డు పరీక్ష మళ్ళీ పాస్ అవ్వలేకపోతావా? ఈ జీవితంలో మళ్ళీ అనుకున్నవి సాధించలేకపోతావా? అంత కంగారు ఎందుకండి? ఇది లెక్క. అలా ఉండగలిగితే లెక్క. అలాగే పని ఒత్తిడి ఎక్కువైంది. పెద్ద పుస్తకాలు ఉన్నాయి, లావు పుస్తకాలు. ఇప్పుడు అందరికీ, మా కాలంలో ఎన్నెన్ని పుస్తకాలు లేవు, తరగడాలే ఉండేవి. ఇప్పుడు పుస్తకాలు తరగడాల కింద పనికొస్తాయి, కానీ అప్పుడు అక్కడ కూడా ఎత్తుగా ఉంటాయి, కానీ జ్ఞానం వస్తుందని లేదు కదా. అంత లావు పుస్తకాలు చదవడం ఎలాగా? నేను చేసిన పనే మీకు చెబుతున్నా. రోజుకి 10 గంటలు నేను ఇంటి దగ్గర ఉంటే ఇప్పటికీ 10 గంటలు నేను చదువు కేటాయిస్తా. ఇంటి దగ్గర ఉంటే అంతే, రోజు డైలీ 10 hours ఇప్పటికీ. మళ్ళీ రేపు ఇంటికి వెళ్ళానంటే బజారు పనులు ఉంటే చూస్తాను, ఎల్లుండి ఇంట్లో ఉంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి 10 వరకు చదవవలసిన పుస్తకాలు, చేసుకోవలసిన ధ్యానం జపం దేని సమయం దానికి ఉంటుంది. ఖచ్చితంగా ఆ సమయానికి కూర్చునే కుర్చీలో కూర్చోవడమా కింద కూర్చోవడమా కూర్చొని నేను చదివే పుస్తకం నేను చదువుకుంటా. 1 గంట తెలుగు సాహిత్యం, 1 గంట సంస్కృత సాహిత్యం, 1 అరగంట తెలుగులో ఉండే నిఘంటువులు, ఇంకో అరగంట నేను రాసినటువంటి పద్యాలు, ఇంకో అరగంట ఇతర అవధానులు రాసినటువంటి పద్యాలు, ఇంకో అరగంట ఆధ్యాత్మిక గ్రంథాలు, ఇలాంటివన్నీ పెట్టుకుని రోజుకు 10 గంటలు చదువుతూ పుస్తకాలు. నా వయస్సు 18 ఏళ్ల వయస్సు నుంచి 63 ఏళ్ల వయస్సు వరకు సాధన చేయడం వల్ల పద్మశ్రీ గరికపాటి నరసింహారావు అనిపించుకోగలుగుతున్నాను. ప్రణాళిక విభజన. 1000 పేజీలున్న పుస్తకానికి కూడా నేను కేటాయించేది అరగంటేనండి, మహా అయితే గంట. 1000 పేజీలు ఉన్నాయి, ఏం భయపడమే లేదు ఇక్కడ. ఇప్పుడు కూడా వ్యాసభారతం మొత్తం మూలం నుంచి చదువుతున్నాయి. 1700 శ్లోకాలు, 1700 శ్లోకాలు గోరఖపూర్ గీతా ప్రెస్ వాళ్ళు వేశారు. 1700 తాత్పర్యాలతో. నాకు కథ తెలుసు, నేను భక్తి టీవీలో భారతం సంపూర్ణంగా చెప్పాను, కానీ మూల భారతంలో ఏముందో ప్రత్యక్షరం చదవాలి, సంస్కృతంలోనే చదవాలి అన్న ఉద్దేశంతో చదువుతున్నా. రోజుకి 7-8 పేజీలు చదివితే ఎక్కువ, అరగంట కంటే సమయం లేదు నాకు. కానీ ఎప్పుడో 2 నెలల క్రితం మొదలుపెట్టాను, ఇప్పటికి 500 పేజీలు పూర్తయింది చాలు. రోజుకి 8 పేజీలు ఉంటే కనీసం 15 శ్లోకాలు ఉంటాయి, ఒక 120 శ్లోకాలు అవుతాయి ఖచ్చితంగా. అందుకే 120 శ్లోకాలు రోజుకు అవుతాయి, 1,00,000 శ్లోకాలు 1000 రోజుల్లో అవుతాయి, 3 ఏళ్లకు అవుతాయి. నష్టమేముంది? అవుతుంది కదా. నువ్వు మొదలు పెట్టకపోతే పని అవుతుందా? ది వర్క్ విచ్ ఈజ్ స్టార్టెడ్ ఈజ్ ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ది వర్క్ ఈజ్ ఓవర్ అన్నారు ఇంగ్లీష్లో. నువ్వు పని ప్రారంభిస్తే సగం పని అయిపోయినట్టే. ప్రారంభించడానికి బద్ధకం మనకి. దానికోసం ఒక ప్రణాళిక వేసుకోవచ్చు. ఇంత పెద్ద పుస్తకానికి నేను రోజుకు 10 పేజీలు 5 పేజీలు 15 పేజీలను వేసుకున్నట్టే మీ పరీక్షల కోసం మీరు చదివే పుస్తకాలకు కూడా దాని కాఠిన్యాన్ని బట్టి, అవగాహన పరిస్థితిని బట్టి ఎంత సమయం కేటాయించాలో కేటాయించుకుని ఆ 2 పేజీలే ఆ 3 పేజీలే చదివి అక్కడ అట్టమొక్క పెట్టుకుని వదిలేస్తే మళ్ళీ మర్నాడు అదే సమయానికి అదే చదివితే ఈలోగా ఇది రిటైనింగ్ అంటారు, ధారణ ద్వారా రిటైన్ చేసుకోవచ్చు. పైగా ఆ చదివేటప్పుడే అతి ముఖ్యమైన విషయాలు పక్కన టిక్కు పెట్టుకుంటే కాస్త పెన్నుతోటి మర్నాడు చదివేటప్పుడు ఇందులో అతి ముఖ్యమైన ఒక్కసారి ధారణ మళ్ళీ పునరావృత్తి చేసుకుని మళ్ళీ కొత్త పాఠంలో గడితే పాతవి దృఢపడుతూ ఉంటాయి, కొత్తవి స్వాధీనం అవుతూ ఉంటాయి. ఇలా కొన్ని వేల గ్రంథాలు చదవచ్చు, ఎన్ని విజయాలైనా సాధించవచ్చు. ఆ ప్రయత్నాన్ని చేయండి పూర్తిగా, ఖచ్చితంగా. అప్పుడు అన్ని రకాలుగాను మనం విజయాన్ని సాధించగలుగుతాం. ఇంకొక మాట, ఒక మాట ప్రత్యేకమైనది చెప్పి నేను 10 నిమిషాల్లో సెలవు తీసుకుంటాను. ఏ రకమైన భయము, ఏ రకమైన
ఆందోళన లేకుండా ఉండాలి అంటే మనం వయస్సులో ఉన్నప్పటి నుంచే చిన్న చిన్న లక్ష్యాలు సాధించడం ద్వారా దాన్ని చేరుకోవడంతో పాటుగా కోరికల్ని వీలైనంత తగ్గించుకోవాలి. ముఖ్యంగా మీరు ఆహార విహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ యువతరం మొత్తం ఆరోగ్యాలు ఇబ్బంది అవుతున్నాయి. తల్లిదండ్రులు గర్భశోకాన్ని అనుభవిస్తున్నారు, తట్టుకోలేకపోతున్నారు. మా తరంలో 40 ఏళ్ళు దాటే వరకు కళ్ళజోడు వచ్చేది కాదు. కళ్ళజోడుకి ఒక పేరేమిటో తెలుసా? చత్వారం అంటారు. చత్వారం అంటే 40. చత్వారం కళ్ళజోడు, చత్వారం అంటే 40, అంటే ఇట్ కమ్స్ అట్ ది ఏజ్ ఆఫ్ 40. కానీ మీలో ఎంతమంది కళ్ళజోడు ఉన్నాయో చూసుకోండి. మనకు 6వ తరగతిలోనే వచ్చేసి. ఎందుకని? అన్ని పుస్తకాలు విపరీతంగా చదవడం, బేగా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు ఇవన్నీ చూడడం, సూక్ష్మకిరణాలు, లేజర్ కిరణాలు అవన్నీ. వాటిని చూడడానికి సమయం వీలైనంత తగ్గించి పుస్తకాలు చదవడానికి సమయం పెంచుకోవడం. అలాగే ఈ వయస్సులో కూడా మీరు పొద్దున్న కానీ సాయంత్రం కానీ ఒక్క అరగంట ఎక్కడో ఒక్కడ కేటాయించుకొని మీ హాస్టల్లో కానీ మీ ఇంట్లో కానీ ఒక మూల కూర్చుని నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః, అలాగే ఏ మతం వారు ఆ మతం దైవాలను ఆరాధిస్తూ ఒక్క నామాన్ని జపిస్తూ మనస్సును ఏకాగ్రం చేసే ప్రయత్నం చేస్తే ఆ మెడిటేషన్, ఆ ధ్యానం మీ ధారణా శక్తిని పెంచుతుంది. ఖచ్చితంగా మీకు ఏకాగ్రతను సమకూరుస్తుంది. అంతేకాదు భగవత్ కృప ప్రసరిస్తుంది. భగవత్ కృప మన మీద ప్రసరిస్తుంది. ఖచ్చితంగా భగవంతుడు దయ ప్రసరించింది అంటే మనం ఇంకా జీవితంలో అభివృద్ధి సాధించే విషయంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగే మీరు CA విద్యార్థులు, రేపు మీరు చేయబోయే ఉద్యోగం ఏమిటో మీకు అవగాహన ఉండే ఉంటుంది. ఆడిటింగ్ రంగంలో స్థిరపడతారు. మీరు అన్ని గణాంకాలు, లెక్కలు, కంపెనీలు, వేల కోట్లే, మామూలు 1 కోటి 2 కోట్లు ఉండవు ఎక్కడ. పైగా వచ్చేవాళ్ళందరూ మీ దగ్గరికి ఏం కోసం వస్తారంటే మా కంపెనీ లెక్కలన్నీ మీరు తేల్చేయండి, మొత్తం మీద ప్రభుత్వానికి ఏమీ కట్టకుండా మొత్తం మనకే మిగిలేలా చూడండి అంటారు. ఖచ్చితంగా ఇది పెద్ద దుర్మార్గం. ఇది పెద్ద దుర్మార్గం. వాడు చేయమనే అడుగుతాడమ్మా. కానీ చాలామందికి తెలియంది ఏమిటంటే ఈ డబ్బంతా ఎంత బ్లాక్ మనీ ఇంట్లో పెట్టుకుని సంపాదించుకుని మంచం కింద దాచేసినా, నీళ్ల గదిలో రాళ్ల కింద దాచేసినా వాళ్ళకి తలనొప్పి అనారోగ్యాలు తప్పితే ఏముండవు. మీ ప్రవృత్తితో మీరేం చేయాలి అంటే, అయ్యా మీరు ఎగ్గొట్టవలసిన అవసరం లేకుండానే కొన్ని ఉపాయాలు ఉన్నాయండి. ధార్మికంగానే కొన్ని సాధించవచ్చు. ఫలానా దాంట్లో డిపాజిట్ చేస్తే మీకు ట్యాక్స్ ఉండదు, ఫలానా రకంగా అర్థాన్ని సంపాదిస్తే మీకు పన్ను ఉండదు, పైగా పన్ను కట్టడం కూడా దాన ధర్మాల కిందకు వస్తుందమ్మా. ఆ విషయాన్ని మీరు స్పష్టంగా చెప్పాలి. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టే వాళ్ళందరికీ మీరు చెప్పాల్సింది ఏమిటి అంటే, ఇన్కమ్ ట్యాక్స్ అంటే ప్రభుత్వానికి దానం చేయడం అని చెప్పండి. ఖచ్చితంగా ప్రభుత్వానికి దానం ధర్మం చేయడం. మనుధర్మశాస్త్రంలో చెబుతారు ప్రత్యేకంగా, నీ ఆదాయంలో 4వ వంతు దాన ధర్మాలు చెయ్యి అంటారు. 10 లక్షల ఆదాయం ఉన్నవాడు 2.5 లక్షలు ట్యాక్స్ కట్టచ్చండి ఖచ్చితంగా. 7.5 లక్షలే వచ్చిందనుకుంటే సరిపోయే. ప్రతివాడు ఏమనుకుంటాడు, వీడు ఒక్కడి కష్టం వల్లే కోట్లు వచ్చేసినట్టుగా నాకు ఇంత వచ్చింది, నేను ఎందుకు కట్టాలి? ఎంతమంది కార్మికులు నీ దగ్గర కష్టపడ్డారు, ఎంతమంది ఉపాధ్యాయులు నీ దగ్గర కష్టపడ్డారు, ప్రభుత్వం నీ కోసం ఎంత ఖర్చు పెట్టింది, రోడ్లు, రహదారులు, మౌలిక వసతులు ఎంత ఖర్చు పెట్టాయి, ఎంత ఖర్చు పెడితే నీ పరిశ్రమ ఎంత పెరిగిందయా? నీ 1000 కోట్లలో ప్రభుత్వానికి కట్టేదాన్ని ఏమంటారండి? ఖచ్చితంగా దేవుడికి ఇచ్చే ద్రవ్యం అమ్మా, దేవుడికి ఇచ్చే ద్రవ్యం. ఆదాయం పన్ను అంటే దేవుడు గుండీలో వేసే సొమ్ము. కొంతమంది అయినా చప్పట్లు కొట్టారు, సంతోషం. పారిశ్రామికవేత్తలు ఎవరు కొట్టరు, వారికి నమస్కారం. వారికి ఎగ్గొట్టడమే బాగా ఎక్కువ. మీ దగ్గరికి ఎందుకు వస్తారు? మీకు ఎంతో కొంత దిగ్గొట్టి ఎగ్గొట్టే ఉపాయం చెప్పంటారు. ఖచ్చితంగా మీ వృత్తిలో జరిగేది ఇది. ఆడిటర్లు అందరూ నిజాయితీగా ఉంటే, ఆడిటర్లు అందరూ నీతిగా ఉంటే, నువ్వు నాకు ఏమి ఇయ్యక్కల్లా, కట్టవలసింది కట్టవయ్యా, నాకు కట్టవలసిన ఫీజు నాకు కట్టే. ఆడిటింగే ఊరికే చేయక్కర్లేదండి. ఎవడు చేస్తాడు, ఎందుకు చేస్తాడు? ఇక్కడ తీసుకోవాల్సిన డబ్బు తీసుకోండి, లంచం ఎందుకు తీసుకోవాలి? మీకేం కావాలో చెప్పండి, మేము పన్ను కట్టకుండా చూడండి. ఇది దుర్మార్గమా కాదా? ఎవరూ పన్ను కట్టరండి. ప్రభుత్వాలు ఎలా నడిపిస్తాయి? ఎక్కడి నుంచి వస్తుంది ప్రభుత్వానికి సొమ్ము? ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వాళ్ళ జేబులోంచి ఏమైనా పెడతారా? ఎక్కడి నుంచి పెడతారండి సొమ్ము? GST వసూలు చేసిన మొదటి సంవత్సరం 9 లక్షల కోట్లు, ఈ సంవత్సరం 21 లక్షల కోట్లు వచ్చిందమ్మా, పెరిగిందమ్మా GST కారణంగా. 21 lakhs of crores. మీరు నీతిగా ఉండండి, నీతిగా ఉండండి, నీతిగా ఉండండి. నాకు దిగ్గొట్టాల్సిన అవసరం లేదు, నువ్వు ఎగ్గొట్టకుండా ఉండమని చెప్పండి. పోతే పోతుంది అదవ ఖాతా, వీడు మనకి ఖాతా లేకపోయినా పర్వాలా. మనం ఏం చేస్తాం, ఎవడో అలా అంటే అలాగా కట్టేవాడికి పారిశ్రామికవేత్తకి మీరు చేస్తావా, భారతమాతకు మీరు చేస్తావా? CA విద్యార్థులకు నమస్కారం పెట్టి ఆలోచిస్తున్నా. ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి.
బోడి పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడిదారులకి మేలు చేయడం ఏంటండి? యావత్ భారతదేశానికి మేలు జరగాలి, పేద కుటుంబాలకి మేలు జరగాలి. ఒక భయంకరమైన వార్త చెప్పి, శుభవార్త చెప్పి నేను సెలవు తీసుకుంటాను. భయంకరమైన వార్త ఏమిటో తెలుసా? మీరు పిల్లలు మీకు తెలియదమ్మా. నేను 58లో పుట్టా, స్వతంత్రం వచ్చాక 11 ఏళ్లకు పుట్టా. నా చిన్నతనంలో నన్ను బాగా నా మనస్సంతా కమ్మేసిన పాట ఏమిటో తెలుసా? పాడవోయి భారతీయుడా, ఆడి పాడవోయి విజయ గీతిగా, పాడవోయి భారతీయుడా అని శ్రీశ్రీ పాట. అందులోనే ఉండే చరణం ఏమిటో తెలుసా? స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయ్. స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయ్. సాధించిన దానికి సంతృప్తిని చెంది అదే విజయమనుకుంటే పొరపాటోయ్. పాడవోయి భారతీయుడా, ఆడి పాడవోయి విజయ గీతిగా, పాడవోయి భారతీయుడా. ఇంతవరకు పర్వాలేదు, ఆనందంగా పాడుకుంటాం. ఆ తర్వాత ఆ మహాకవి శ్రీశ్రీ, ఏ మహాకవి మీద గౌరవంతో నా పెద్ద కొడుక్కి శ్రీశ్రీ అని పేరు పెట్టుకున్నానో ఆ మహాకవి ఏడ్చిన ఏడుపు ఏమిటో తెలుసా? అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు, అలముకొన్న ఈ దేశం ఎటు దిగజారు. పాడవోయి భారతీయుడా, ఆడి పాడవోయి విజయ గీతిగా, పాడవోయి భారతీయుడా. అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు అలముకొన్నాయని 60 ఏళ్ల క్రితం శ్రీశ్రీ పాడిన పాట ఇప్పటికీ నిజమే, ఇప్పటికీ నిజమే, ఇప్పటికీ నిజమే. ఇప్పుడు అదే అవినీతి, ఇప్పుడు అదే బంధుప్రీతి. చాలా రాష్ట్రాలను పరిపాలిస్తున్నది ఒకే కుటుంబం, రెండే కుటుంబం ఉండదు. కొన్ని రాష్ట్రాల్లో అయితే కుటుంబం కూడా లేదమ్మా. కుటుంబంలో మళ్ళీ 3, 3 పార్టీలు పెడతారు, ఒక్క వ్యక్తే ఉంటాడు. ఎంత దుర్మార్గం పరిపాలన జరుగుతోంది. ప్రాంతం పోయింది, కులం పోయింది, కుటుంబం పోయింది, వ్యక్తే. దీనికి శ్రీశ్రీ బాధపడ్డాడు. అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు, అలముకన్న నా దేశం ఎటు దిగజారు. ఇప్పుడు 60 ఏళ్ళైనా ఈ భాగవతాలన్నీ ఇలాగే ఉన్నాయి అని ఏడుద్దామా? మహాకవి నిజం చెప్పాడు అని ఆయనకి దండలేద్దామా? శ్రీశ్రీ కోరుకున్న దండలు కాదు, మార్పు కోరుకున్నాడు. ఆ అవినీతికి, ఆ బంధుప్రీతికి, ఆ చీకటి బజారుకి సీఏ విద్యార్థులు ముగింపు పలకగలరు, దేశభక్తులై ముగింపు పలకగలరు, దేశమాత సేవకులై ముగింపు పలకగలరు. సిఏ ఆడిటింగ్ చాలా పవిత్రమైన వృత్తి. మీరు నీతిని నిలబెట్టే ప్రయత్నం చేయండి. అందులోనే వచ్చిన వాడికి కూడా మేలు చేయండి తప్ప మీరు ఏదో వాడు చేసి మొత్తం మీద మేము రూపాయి కూడా కట్టకుండా చూడండి, దుర్మార్గం అని చెప్పండి. మొహం లేకుండా అవతల బొమ్మని చెప్పండి. నీ మొహం చూడడం కూడా నాకు అసహ్యం అని చెప్పండి. నేరాలు చేయడానికి కాదండి మనం ఉండడానికి. ఒక దొంగ కంపెనీలు, ఒక 100 కంపెనీలు పెట్టి ఇందులో పెట్టడానికి కాదండి మీ సీఏలు, ఆడిటింగ్లు. నమస్కారం పెట్టి కోరుతున్నా. వచ్చిన వాడికి ఒక్క మాట చెప్పండి, శుభవార్త, దాంతో సెలవు తీసుకుంటా. అర్ధానామార్జనం కష్టం, ఆర్జితానాం చ రక్షణం, ఆయే దుఃఖం ఏ దుఃఖం దుఃఖార్థం దుఃఖభాజనం. భర్తృహరి చెప్పిన మాట ఇది. డబ్బు సంపాదించడము దుఃఖమే, అర్ధానామార్జనం దుఃఖం, ఆర్జితానాం చ రక్షణం, సంపాదించిన డబ్బును కాపాడుకోవడం కూడా దుఃఖమే. ఆ ఏ దుఃఖం, డబ్బు వచ్చినా దుఃఖమే, ఏ దుఃఖం ఖర్చు పెట్టినా దుఃఖమే. దిగర్థం, దిక్కుమాలిన డబ్బు తీసోదల బారయ్యాను వాడు. ఇవాళ మొత్తం డబ్బు అనే జబ్బు ప్రపంచం అంతా వ్యాపించింది. పైగా ఇదివరకు లక్షాధికారి లేదా కోటీశ్వరుడు అంటే సరిపోయేది, ఇప్పుడు అది లేదండి. పెళ్లి కొడుకుని వెతికితే ఎన్ని కోట్లు అంటే 100 కోట్లు ఉండాలండి. 100 కోట్లు ఏం చేసుకుంటారో తెలియదు. ఇంత చేస్తే ఈ తండ్రి ఈ పెద్దవాళ్ళు ఉన్నారే, కట్నాలు అడిగేవాళ్ళు, కానుకలు అడిగేవాళ్ళు, వైభవాలు అడిగేవాళ్ళు, వీళ్ళెవరు 2వ పూట అన్నం తినరమ్మా. తినేది చపాతి, అది కూడా ఒక చపాతీయే. ఒక చపాతీకి 100 కోట్లు ఎందుకయ్యా పని లేక? ఇంకా అంత రేట్లు ఎక్కడా పెరగలేదే. ఒక చపాతీ 100 కోట్లు గుంటూరులో ఎక్కడ అవ్వాలా, ప్రపంచంలో ఎక్కడ అవ్వాలా? నువ్వు తినేది ఒక చపాతీ, అందులో చట్నీ ఉండకూడదు, నీకు బీపీ, అందులో షుగర్ ఉండకూడదు, నీకు షుగర్. దేనికి ఒక చపాతీకి 100 కోట్లు మహానుభావ? ఈ చెప్పండి కబురు. ఎందుకు సంపాదిస్తున్నారు? ఏం చేసుకుంటారండి? కట్టవలసింది కడితే సుఖంగా ఉంటాం కదమ్మా. సంపాదిస్తున్నాం, హాయిగా బ్యాంక్ అకౌంట్లో వేస్తాం. పట్టుకెళ్ళమనండి అమ్మా. అమెరికాలో 40% పట్టుకెడతారు. మన దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పెరిగినా 30% దాటలేదమ్మా. మా ఆడిటర్ గారే నాకు చెప్పారు, 30% దాటాల. కానీ ఎక్కడ మనుషులు భయపడతారు అంటే, 100 రూపాయలు వాడు 30 రూపాయలు కట్టడానికి బాధపడ్డండి. 100 కోట్లు ఉన్నవాడు 30 కోట్లు కట్టాలంటే బాధపడతాడు. కానీ ఆ 100 కోట్లకు 30 కోట్లు కూడా ఎలా వచ్చే? 70 కోట్లు నీకు మిగిలే కదా, సరిపోదా? అదే లెక్క వేసుకోవాలి కదా. ఎంత లక్ష్మీదేవి గొప్పదేనా,
ఒక్క మంగళకరమైన వార్త చెప్పి నేను సెలవు తీసుకుంటా. లక్ష్మీదేవి చాలా గొప్పది కదా. ఆవిడ ఎక్కడుందండి? విష్ణుమూర్తి పాదాల దగ్గర ఉందమ్మా, గమనించండి. విష్ణుమూర్తి పాదాల దగ్గర ఉంది. నెత్తి మీద ఎక్కలేదా తల్లి, నెత్తి మీద ఎక్కలేదా తల్లి, ఆ తల్లికి నమస్కారం. పాదాల దగ్గర. ఎందుకు? బానిసత్వం కాదమ్మా, యజమాని విష్ణుమూర్తి. లక్ష్మీదేవి అంటే డబ్బు. డబ్బు మన పాదాల దగ్గర ఉండాలి, మన కనుసన్నల్లో ఉండాలి. డబ్బుకు మనం లొంగిపోకూడదు, డబ్బు మనకి లొంగిపోయి ఉండాలి, మన స్వాధీనంలో ఉండాలి. ఇప్పుడు అంతిమంగా విజయాన్ని సాధించే మాట రామాయణం నుంచి చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఏ పని ప్రయత్నం చేసినా, పరీక్ష రాసినా, ప్రవచనం చెప్పినా, ఏదైనా సరే కూర్చునేటప్పుడు ఏ సంకల్పంతో ఉండాలి అంటే నన్ను మించిన వాడు లేడు అని కూర్చోవాలి. నేను ఎక్కడ నాకంటే పెద్దవాళ్ళు చాలామంది ఉండొచ్చు, నాకంటే విద్వాంసులు ఉండొచ్చు. వీళ్ళందరి ముందు నేనేం మాట్లాడతానంటే నేను మాట్లాడలేనండి. ఇక్కడ నేను సరస్వతి స్వరూపాన్ని, సందేహం లేదు. ఇక్కడ నా ముందు అందరూ బలాదూర్ అనుకుంటేనే మాట్లాడగలను.